ఇప్పుడు ఈ రోజు మన క్లాస్‌లో ఏంటంటే రిఫరెన్స్ ట్యాబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? రిఫరెన్స్ ట్యాబ్ అంటే మెయిన్‌గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇంట్రడక్షన్‌గా చెప్పుకోవాలి అంటే రిఫరెన్స్ ట్యాబ్ అంటే ఏంటి? ఇక్కడ రిఫరెన్స్ ట్యాబ్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా బుక్ మీరు చూసారనుకోండి. బుక్‌లో ఏముంటుంది స్టార్టింగ్‌లో మనకి? ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే మ్యాటర్ కనిపించేస్తుందా? లేదు కదా! ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే మనకేముంటుంది? టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఉంటాయి. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే ఏంటండి? టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే మనకి ఆ బుక్‌లో ఉన్న ఈ డీటెయిల్స్ అంటే హెడ్డింగ్స్ అన్నీ కూడా డీటెయిల్డ్‌గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆహ్, స్ చిన్నప్పుడు టెక్స్ట్ బుక్సే తీసుకున్నాం అనుకోండి. లెసన్స్ నేమ్స్ అన్నీ కూడా టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో మనకి క్లియర్‌గా పెడతారు. లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 అని చెప్పేసి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉండి, ఆ లెసన్ నేమ్ పక్కన దాని తాలూకు పేజ్ నంబర్ ఉంటది. అవునా కాదా? అంటే సో దట్ మనం ఏంటి ఈజీగా ఆ లెసన్ నేమ్ ఓపెన్ చేయాలి అంటే ఆ పేజ్ నంబర్ తెలియగానే ఆ పేజ్ నంబర్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతాం. అదే అక్కడ పేజ్ నంబర్ లేదనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ లెసన్ ఎక్కడుందో అలా హెడ్డింగ్ కనిపించేదాకా పేపర్స్ తిరిగేస్తూ వెతుక్కోవాలి. సో, ఆ ప్రాబ్లమ్ అనేది అరైజ్ చేయడానికి మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేది వచ్చింది. సో, ఇక్కడ రిఫరెన్స్ ట్యాబ్‌లో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే మనకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని కనిపిస్తుంది చూడండి. సో, ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే నేను ఎంప్టీ పేజ్‌లో చేసేయలేను కదా! నాకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా నా బుక్‌లో మ్యాటర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక బుక్ అని తీసుకుందాం. ఇప్పుడు నాకు మ్యాటర్ కావాలి. కొంచెం ఎక్కువ మ్యాటరే కావాలి. ఎందుకంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అంటే 1, 2 ఉండవు కదా! కొంచెం ఒక 5, 6 హెడ్డింగ్స్ అయినా మనం పెట్టుకోవాలి టేబుల్ ఆఫ్ కంటెంట్స్. సో, అప్పుడు ఏం చేస్తాము అంటే మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో అప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ నేను ఇక్కడ మ్యాటర్ ప్రింట్ చేసుకుంటాను. సో మ్యాటర్ ఎలా ప్రింట్ చేయాలో మీకు అందరికీ తెలిసిందే. అగైన్ మనం మన ఫార్ములాని యూజ్ చేస్తాం. ఈక్వల్ టు రెండ్ ఆఫ్ కొంచెం ఎక్కువ మ్యాటర్ అని చెప్పాను కదా! సో అందుకని నేను ఏం చేస్తానంటే 50, 4 అని ఇస్తున్నాను. అంటే ఏంటి? నాకు మినిమం టు మినిమం 50 పారాగ్రాఫ్స్ కావాలి. అండ్ 4 లైన్స్ ఉండాలి ప్రతి పారాగ్రాఫ్‌లో. అలా నేను ఇచ్చుకుంటున్నాను. లేదు అంటే నేను 5 తీసుకుంటాను. ఇంకాస్త పేజెస్ ఎక్కువొస్తాయి. ఓకే. ఎంటర్ క్లిక్ చేశాను. చూడండి. మొత్తం మనకి పారాగ్రాఫ్స్ 50 వచ్చేసాయి ఓవరాల్‌గా. అంటే చాలా పేజెస్ అనేవి మనకొచ్చేసాయి. ఓకేనా? ఇలా 50 పారాగ్రాఫ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒకేసారి ఎక్కువ పేజెస్ అనేవి వచ్చేసాయి. టోటల్‌గా చూడండి 6 పేజెస్ వచ్చాయి. సో, ఈ 6 పేజెస్ చాలు మనకి ఆపరేషన్స్ చేయడానికి. సో, ఇప్పుడు ఈ 6 పేజెస్‌ని ఒక బుక్‌గా తీసుకున్నాం అనుకోండి. సో, బుక్ ఓపెన్ చేయగానే నాకు ఈ మ్యాటర్ వచ్చేస్తుందా? రాదు కదా! సో, నేను ఒక ఎంప్టీ పేజ్ కూడా తీసుకుంటాను. దేనికోసం? మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి, ఆ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేవి ఎంప్టీ పేజ్‌లో ఇచ్చుకోవాలి కాబట్టి. సో, నేను ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ ఎంటర్ చేశాను. సో, నాకు ఎంప్టీ పేజ్ వచ్చేసింది. చూడండి ఎంప్టీ పేజ్. ఈ ఎంప్టీ పేజ్ ఫస్ట్ పేజ్ మాట. ఈ ఫస్ట్ పేజ్‌ని నేను దేనికి యూజ్ చేసుకుంటాను? టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకోవడానికి. సరే. ఓకే. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకుందాం అని చెప్పి మనం ఫస్ట్ పేజ్ అయితే తీసేసుకున్నాం. కానీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏం పెడతాం? ఇక్కడ మనకి ఓన్లీ మ్యాటరే కదా ఉంది. ఇంకేం లేదు. మ్యాటర్‌ని ఎలా టేబుల్ ఆఫ్ కంటెంట్స్‌లో పెట్టేస్తాం? సో, మనం బుక్కు అంటే ఖచ్చితంగా మనకి నాట్ ఓన్లీ ద కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్. బుక్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ సింబల్స్, ద కాంబినేషన్ ఆఫ్ డయాగ్రామ్స్, ద కాంబినేషన్ ఆఫ్ టేబుల్ ఎవ్రీథింగ్ ఉండాలి. సో, మనం ఇక్కడ ఫస్ట్ అలా ఇచ్చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెడ్డింగ్స్ కావాలి. అవునా? కాదా? టేబుల్ ఆఫ్ కంటెంట్ అంటేనే హెడ్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఫస్ట్ పేజ్‌లో నేను ఎంఎస్ వర్డ్ అంటే ఈ మ్యాటర్ రాండమే అయినా ప్రెజెంట్ మనం ఎగ్జాంపుల్ పర్పస్ ఈ మ్యాటర్‌ని ఎంఎస్ వర్డ్‌కి సంబంధించిన మ్యాటర్ అనుకుందాం. సో, అప్పుడు నేను దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి కదా! సో, నేను ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి అగైన్ ఇక్కడ కర్సర్ పెట్టి ఎంఎస్ వర్డ్ అని హెడ్డింగ్ ఇస్తాను. ఎంఎస్ వర్డ్. సో, ఈ టాపిక్ అంతా హెడ్డింగ్ ఏంటంటే ఎంఎస్ వర్డ్ అంట. సో, ఓకే. ఇప్పుడు దీన్ని హెడ్డింగ్‌గా చేయాలంటే నార్మల్‌గా మనం ఏం చేస్తాం? దీన్ని సెలెక్ట్ చేస్తాం. హోమ్ ట్యాబ్‌లోకి వెళ్లి సైజ్ ఇంక్రీజ్ చేసుకొని, లేదంటే ఏదైనా కలర్ తీసుకుంటాం. అలా మనం హెడ్డింగ్‌గా తీసుకుంటాం. ఇదేంటండి? ఇది మనం తీసుకున్న హెడ్డింగ్. అవునా? కాదా? మనకి మనం ఓన్‌గా తీసుకున్న హెడ్డింగ్ ఇది. మనకి మనం హెడ్డింగ్‌గా క్రియేట్ చేసుకున్నాం. సైజ్ ఇంక్రీజ్ చేసాం. క కలర్ పెట్టాం. కానీ కంప్యూటర్ తీసుకున్న హెడ్డింగ్ ఇది కాదు. కంప్యూటర్‌కి హెడ్డింగ్‌గా ఇది కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎంఎస్ వర్డ్ అని ఉంది కదా! ఈ ఎంఎస్ వర్డ్‌ని కంప్యూటర్ రికగ్నైజ్ చేయాలి.
హెడ్డింగ్ మనం రికగ్నైజ్ చేస్తే సరిపోదు. సో మనం రికగ్నైజ్ చేయకుండా కంప్యూటర్ రికగ్నైజ్ చేయాలంటే సేమ్ ఎంఎస్ వర్డ్ అలాగే వదిలేసి సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఆల్రెడీ హోమ్ ట్యాబ్ లో హెడ్డింగ్స్ చూసాం చూడండి. ఇక్కడ హెడ్డింగ్ అని కనిపిస్తుంది, హెడ్డింగ్ 1 హెడ్డింగ్ 2 అని. సో హెడ్డింగ్ 1 సెలెక్ట్ చేయండి. చూడండి ఆటోమేటిక్ గా అక్కడ హెడ్డింగ్ వచ్చేసింది, అప్లై అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఏంటండి, కంప్యూటర్ రికగ్నైజ్ చేసింది. కంప్యూటర్ రికగ్నైజ్ చేస్తేనే ఇది హెడ్డింగ్ అయింది. ఇంతకు ముందు మనం హెడ్డింగ్స్ ఇచ్చుకునే వాళ్ళం, అదేంటి మనం రికగ్నైజ్ చేసుకునేవాళ్ళం, కానీ అది కంప్యూటర్కి అర్థం అవ్వదు హెడ్డింగ్ అని. సో కంప్యూటర్ లో ఉన్న డిఫాల్ట్ హెడ్డింగ్ తీసుకుంటేనే కంప్యూటర్ రికగ్నైజ్ చేసిన హెడ్డింగ్ వచ్చింది. ఓకే, ఈ ఫస్ట్ పేజ్ నేను హెడ్డింగ్ ఇచ్చేసాను. అలానే ఫస్ట్ పేజ్ లో నేను ఒక డయాగ్రామ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ అనుకున్నాం ఎంఎస్ వర్డ్ ఒక బుక్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ విత్ పిక్చర్స్, సింబల్స్, షేప్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ మనం ఇప్పుడు అప్లై చేసేస్తున్నాం, ఒక బుక్ లాగా చేస్తున్నాం కాబట్టి. సో ఇన్సర్ట్ లోకి వెళ్ళాను. పిక్చర్ మీకు అందరికీ నేను ఆల్రెడీ చెప్పాను పిక్చర్ ఎలా ఇన్సర్ట్ చేయాలో. పిక్చర్ లోకి వెళ్ళాను, దిస్ డివైస్ లోకి వెళ్ళాను. నాకు కావాల్సిన పిక్చర్ ని నేను అగైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఆ పిక్చర్ అక్కడ ఇన్సర్ట్ చేసేసుకుంటాను. సో చూసారా, మనకి పిక్చర్ అనేది వచ్చేసింది, కానీ చాలా పెద్దది వచ్చింది కదా. సో దీని సైజ్ ఎలా తగ్గించుకోవాలో కూడా మీకు నేను చెప్పాను. ఇక్కడ బబుల్ దగ్గర కర్సర్ పెట్టి డబుల్ యారో వచ్చినప్పుడు డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా పిక్చర్ సైజ్ అనేది మనకి తగ్గిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ పిక్చర్ పొజిషన్ కూడా కొంచెం మిడిల్ లోకి తెచ్చుకోవాలి. ప్రెసెంట్ ఈ పిక్చర్ కదలట్లేదు చూడండి. సో అలాంటప్పుడు నేను ఏం చెప్పాను, ర్యాప్ టెక్స్ట్ లోకి వెళ్ళి మన టెక్స్ట్ తో పాటు పిక్చర్ ని ఎలా మూవ్ చేయాలో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో నేను టాప్ అండ్ బాటమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నా పిక్చర్ ని సెలెక్ట్ చేసుకుని ఎక్కడైనా నేను పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఒక పిక్చర్ నేనైతే ఇన్సర్ట్ చేసేసాను. ఓకే, సంథింగ్ ఏదో ఒక పిక్చర్ ఆ మ్యాటర్ కి సంబంధించింది అనుకుందాం ప్రెసెంట్ ఎగ్జాంపుల్ పర్పస్. ఓకే, నెక్స్ట్ అండ్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ పేజ్ కి వచ్చాం. సెకండ్ పేజ్ లో ఏంటి, ఫస్ట్ పేజ్ లోనే ఒక ఫార్ములా కూడా నేను పెట్టుకుంటాను. పిక్చరే ఉండాలని లేదు కదా, బుక్ అంటే పిక్చర్స్ ఉంటాయి, ఫార్ములా ఉంటాయి. సో ఇంకో 2 పారాగ్రాఫ్స్ తర్వాత నేను ఒక ఫార్ములా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అగైన్ మనం ఇన్సర్ట్ లోకి వచ్చాం. చూడండి నిన్న మనం చూసాం ఈక్వేషన్ లో చూసాం కదా. సో ఈక్వేషన్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఒక డిఫాల్ట్ ఈక్వేషన్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయగానే ఆ ఈక్వేషన్ నాకు అక్కడ వచ్చేస్తుంది. సో నేను ఈ బుక్ లో ఫార్ములా కూడా ఇన్సర్ట్ చేసేసాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెకండ్ పేజ్ లోకి వచ్చాను. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఫస్ట్ పేజ్ లో అనుకుంటున్నాం, సెకండ్ పేజ్ లో దేని గురించి మ్యాటర్ ఇవ్వాలనుకుంటున్నానంటే నేను ఎంఎస్ ఎక్సెల్ కోసం ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. సో అగైన్ అక్కడ స్పేస్ ఇచ్చుకొని ఎంఎస్ ఎక్సెల్ అనుకుంటాను. ఎక్సెల్. ఓకే, ఎంఎస్ ఎక్సెల్ కూడా మళ్ళీ హెడ్డింగ్ లాగా మార్చాలి కదా. సో ఎంఎస్ ఎక్సెల్ ని ఇప్పుడు హెడ్డింగ్ లాగా చేంజ్ చేసుకుంటాను. సో అగైన్ మనం తీసుకునే ఫార్మెట్ సెలెక్ట్ చేసుకుంటాం. హోమ్ లో హెడ్డింగ్ అని ఉంది చూడండి, స్టైల్స్ లో హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎంఎస్ ఎక్సెల్ ఇప్పుడు నాకు ఏమైంది, హెడ్డింగ్ అయిపోయింది, అవునా కాదా. సో ఎంఎస్ ఎక్సెల్ హెడ్డింగ్. ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ లో కూడా మనం నాట్ ఓన్లీ మ్యాటర్ ఇవ్వం కదా, ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఎంఎస్ ఎక్సెల్ లో నేను ఒక టేబుల్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఇన్సర్ట్ లోకి వెళ్ళాను. అగైన్ టేబుల్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు తెలుసు. మీకు నచ్చిన రోస్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు అక్కడ టేబుల్ ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, టేబుల్ ఇన్సర్ట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ లో నేను ఒక షేప్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఎందుకు ఎంఎస్ ఎక్సెల్ లో షేప్స్ రావు కదా మేడం అని మీకు డౌట్ రావచ్చు, కానీ ఇక్కడ ఎందుకు మనం కాంట్రాస్ట్ గా షేప్స్ అవన్నీ ఎందుకు పెడుతున్నామంటే ఈ రిఫరెన్స్ ట్యాబ్ లో ఈ ఆప్షన్స్ అన్ని చేయాలన్నా కూడా ఈ కంప్లీట్ బుక్ అనేది మనం ఫస్ట్ కంప్లీట్ చేయాలి. సో అప్పుడు మనం కాంట్రాస్ట్ గా చేస్తే ఎలా యూజ్ అవుతుందో మనకు అప్పుడు అర్థం అవుతుంది. సో అందుకనే నేను ఎంఎస్ ఎక్సెల్ లో ఒక డిజైన్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను, నార్మల్ గా ఎగ్జాంపుల్ పర్పస్. సో డిజైన్ కి ఇక్కడ నేను స్పేస్ ఇచ్చుకుంటున్నాను. స్పేస్ ఇచ్చుకొని ఒక డిజైన్ పిక్చర్స్ లోకి వెళ్ళి షేప్స్ ఉంది కదా, ఈ షేప్స్ లోకి వెళ్ళి ఒక డిజైన్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ డిజైన్ బాగా ఉంది అనిపించింది. సో ఇక్కడ ఈ డిజైన్ కి వెళ్ళాను. ఈ డిజైన్ కి వెళ్ళి ఈ డిజైన్ ని ఇంక్లూడ్ చేసుకున్నాను. ఆల్రెడీ మనం ఇంక్లూడ్ చేసుకోగానే మనకి ఫార్మేట్ అనేది వచ్చేస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనం షేప్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. నాకు నచ్చిన కలర్ తీసుకుంటున్నాను, ఆ కలర్ ని డిజైన్ కి అప్లై చేసేస్తున్నాను. ఓకేనా. అలానే ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ లో ఉన్నాం కదా. సో ఎంఎస్ ఎక్సెల్ అని తీసుకున్నాను. సో ఎంఎస్ ఎక్సెల్ అని తీసేసుకున్నాను.
ఒక నేమ్. ఆ నేమ్‌కి మళ్ళీ ఫార్మాట్స్ నేను ఇచ్చుకోవచ్చు. బాల్డ్‌లో పెట్టుకున్నాను. సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఒక ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఇలా నేను డిజైన్ కూడా ఇంక్లూడ్ చేసేసాను. ఓకేనా. అండ్ ఇక్కడ సెకండ్ పేజ్ కంప్లీట్ అయిపోయింది నాకు. అండ్ థర్డ్ పేజ్కి వచ్చాను. థర్డ్ పేజ్ కూడా నేను ఒక హెడ్డింగ్ ఇచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే ప్రతి పేజ్లో ఇవ్వాలా మేడం అంటే ఇది మనం తక్కువ పేజెస్ తీసుకున్నాం కాబట్టి ఇలా చేస్తున్నాం. అదే మీరు 100 పేజెస్ తీసుకున్నారనుకోండి 5 పేజెస్కి ఒక హెడ్డింగ్ ఇచ్చుకోవచ్చు. ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ రావాలి కాబట్టి నేను ఎవ్రీ పేజ్లో ఒక హెడ్డింగ్ అనేది ఇంక్లూడ్ చేస్తాను. అగైన్ నేను దీని ఎంఎస్ పవర్ పాయింట్ అని ఇస్తాను. ఎంఎస్ పవర్ పాయింట్. ఓకే. ఎంఎస్ పవర్ పాయింట్ అని తీసుకున్నాను. అగైన్ దీన్ని హెడ్డింగ్ గా రికగ్నైజ్ చేయాలి కదా కంప్యూటర్. సో అగైన్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హోమ్ ట్యాబ్ లోనే ఉన్నాం కాబట్టి హెడ్డింగ్ ని సెలెక్ట్ చేసేసుకున్నాను డైరెక్ట్ గా. ఓకేనా. హెడ్డింగ్ ని సెలెక్ట్ చేసుకోగానే చూడండి అది హెడ్డింగ్ అయిపోయింది కదా. అండ్ అగైన్ ఇక్కడ నెక్స్ట్ ఎంఎస్ పవర్ పాయింట్ లో కూడా నేను ఒక టేబుల్ ని ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక టేబుల్ ఇంక్లూడ్ చేశాను కదా. ఒక బుక్ లో ఒక టేబుల్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో నాకు నచ్చినన్ని టేబుల్స్ నేను తీసుకోవచ్చు. ఇంకో టేబుల్ ని నేను ఇంక్లూడ్ చేశాను. అట్లానే ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోగానే ఒక పారాగ్రాఫ్ కంప్లీట్ అయిపోగానే నేను ఒక ఫార్ములా అనేది ఇచ్చుకున్నాను. అగైన్ మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్తున్నాను. ఒక ఫార్ములా అనేది ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఓకే. ఈసారి ఈ ఫార్ములా తీసుకుంటాం. సో ఈ ఫార్ములా నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొక లాస్ట్ పారాగ్రాఫ్ లో కంప్లీట్ అయిపోగానే నేను ఒక వర్డ్ ఆర్ట్ అనేది పెట్టుకుంటాను. పవర్ పాయింట్ అని చెప్పి ఒక వర్డ్ ఆర్ట్, లేకపోతే ఎంఎస్ వర్డ్ అని చెప్పి ఒక వర్డ్ ఆర్ట్ అనేది పెట్టుకుంటాను. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ వర్డ్ ఆర్ట్ మీరు చూసారు కదా. నిన్న మనం డైరెక్ట్ గా తీసుకోకుండా లెటర్స్ డైరెక్ట్ గా హైలైట్ అయిన లెటర్స్ వచ్చేయాలంటే మనం యూజ్ చేసేది వర్డ్ ఆర్ట్ కదా. సో నేను వర్డ్ ఆర్ట్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ స్పేస్ ఇచ్చుకున్నాను. వర్డ్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏదో ఒకటి మీకు నచ్చిన ఫార్మాట్ లో వర్డ్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వర్డ్ ఆర్ట్ వచ్చింది చూడండి. దీని పొజిషన్ కాస్త చేంజ్ చేసుకుందాం. సో ఇక్కడ కర్సర్ పెట్టి దాన్ని డ్రాగ్ చేస్తే దాని పొజిషన్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇది ఇక్కడ వర్డ్ ఆర్ట్ లాగా తీసేస్తుంది. సో నేను బ్యాక్ స్పేస్ క్లిక్ చేసి దీన్ని డిలీట్ చేసుకొని నాకు కావాల్సింది నేను ఇచ్చుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అని ఇద్దాం. అలా ఏదో ఒక వర్డ్ ఆర్ట్ పెట్టేసుకున్నాను. ఓకే. ఈ వర్డ్ ఆర్ట్ ఇక్కడ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఫోర్త్ పేజ్ లో ఏంటి, ఫోర్త్ పేజ్ లో మనం ఎంఎస్ యాక్సెస్ అని ఇచ్చుకున్నాం హెడ్డింగ్. ఎంఎస్ యాక్సెస్. ఓకే. ఎంఎస్ యాక్సెస్ ని కూడా నేను మళ్ళీ హెడ్డింగ్ లాగా సెలెక్ట్ చేసుకుంటాను. అగైన్ హోమ్ ట్యాబ్ లో హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. కంప్యూటర్ తీసేసుకున్న హెడ్డింగ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఎంఎస్ యాక్సెస్ లో ఒక డిజైన్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇన్సర్ట్ లో ఈసారి షేప్స్ కాకుండా నేను స్మార్ట్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. స్మార్ట్ ఆర్ట్ క్లిక్ చేశాను. స్మార్ట్ ఆర్ట్ లో నాకు కావాల్సిన ఆర్ట్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏదో ఒక ఆర్ట్ ని నేను క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకొని ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే నాకు అది వచ్చేసింది. చూసారా. ఇలా వచ్చేసినాక నేను దాని పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కాస్త పైకి తీసుకెళ్ళి ఇంత పెద్దది అవసరం లేదు కాబట్టి కాస్త డిక్రీజ్ చేసుకుంటాను. ఓకే. డిక్రీజ్ చేసుకుంటే డిక్రీజ్ అవుతుంది మనకి. ఓకే. అగైన్ ఇప్పుడు దీని పొజిషన్ అనేది మనం చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫార్మాట్ లోకి వెళ్ళి అరేంజ్ లో నేను వ్రాప్ టెక్స్ట్ క్లిక్ చేసి టాప్ బాటమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో పొజిషన్ అనేది నేను ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ని సెలెక్ట్ చేసుకొని పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కాస్త డిక్రీజ్ చేశాను కదా సైజ్. సో ఈ ప్యాటర్న్ పైకి తీసుకొచ్చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ ఉంది కదా. ఈ స్మార్ట్ ఆర్ట్ కూడా మనం ఒక డయాగ్రామ్ కింద వచ్చేస్తుంది. అవునా కాదా. సో ఇంకొక డయాగ్రామ్ అని ఇంక్లూడ్ చేసేసుకున్నాం. అక్కడ టెక్స్ట్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ అలా ఉన్నాయండి. లేదు అంటే ఇక్కడ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. అండ్ ఫైనల్ గా నేను 5th ప్లేస్ లో ఏంటి అలానే ఇంకా ఒక ఫార్ములా కూడా పెట్టుకున్నాను. ఈక్వేషన్ ఓకేనా. ఇక్కడ నేను ఇంకొక ఈక్వేషన్ పెట్టుకుంటున్నాను. ఇన్సర్ట్ లోకి వెళ్ళాను. ఇంకొక ఈక్వేషన్ అంటే మెయిన్ గా ఏంటంటే మనకి బుక్ లో ఏమేమి ఉంటాయో అవన్నీ మనం పెట్టుకుంటున్నాం. ఒక్క మ్యాటరే ఉండదు కదా. సో అలా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 5th పేజ్ లో కూడా నేను ఏం చేస్తానంటే 6th పేజ్ లో కూడా ఏం చేస్తానంటే ఒక హెడ్డింగ్ పెట్టుకుంటాను.
ఫైనల్ గా నేను ఎంఎస్ ఆఫీస్ అని హెడ్డింగ్ పెట్టుకుంటున్నాను, ఎంఎస్ ఆఫీస్. ఓకే, ఈ ఎంఎస్ ఆఫీస్ ని సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ హెడ్డింగ్ అప్లై చేసేసాను. ఓకేనా, ఇప్పుడు కంప్యూటర్ రికగ్నైజ్ చేసిన హెడ్డింగ్ అనేది వచ్చేసింది. అంటే కంప్యూటర్ దృష్టిలో ఇది ఒక హెడ్డింగ్ అని కంప్యూటర్ తీసేసుకుంటుంది. ఓకే, 6th పేజ్ లో కూడా నేను ఇంకొక టేబుల్ ని ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇన్సర్ట్ లోకి వెళ్ళాను, ఇంకో టేబుల్ ని ఇంక్లూడ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా, అలానే ఇంకొక డయాగ్రామ్ ని కూడా పెట్టుకుంటాను. ఇన్సర్ట్ లోకి వెళ్తాను, పిక్చర్స్ లోకి వెళ్తాను, దిస్ డివైస్. ఈసారి ఈ డయాగ్రామ్ నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ చేయగానే నాకు ఆ డయాగ్రామ్ అక్కడ వచ్చేసింది. అగైన్ నేను సైజ్ డిక్రీజ్ చేసుకున్నాను, ర్యాప్ టెక్స్ట్ లోకి వెళ్ళాను, టాప్ అండ్ బాటమ్ క్లిక్ చేశాను, దాని పొజిషన్ అనేది చేంజ్ చేస్తాను. నేను ఒకటే చెప్తున్నానండి, ఇది నెట్ తో ఐ మీన్ ఇంటర్నెట్ తో నడిచే క్లాస్ అండి. ఐ హోప్ యు ఆల్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్. ఓకేనా, మీ అందరికీ దీని గురించి అర్థమై ఉంటది. చాలా మందికి మధ్యలో వెళ్ళిపోతుంది అంటే సింపుల్ అండి, ఎవరిని లెఫ్ట్ చేయరు. మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే సడన్ గా వెళ్ళిపోతారు. ఈవెన్ మేము కూడా మా హైయర్ అథారిటీస్ క్లాస్ పెట్టేటప్పుడు మాకు ఇదే ఇష్యూ వస్తుంది. నెట్వర్క్ మనం అనుకుంటామండి మనకి నెట్వర్క్ బాగానే ఉంది అయిపోతుందని. ఒక్కసారి మీరు స్పీడ్ పెట్టుకోండి, పైన నెట్వర్క్ పైన స్పీడ్ ఉంటుంది, షో స్పీడ్ అని ఉంటుంది, ఆప్షన్ పెట్టుకుంటే తెలుస్తుంది. సార్ ఇక్కడ నెట్వర్క్ ఫుల్ సార్ అంటే, ఫుల్ ఉంటే మరి ప్రాబ్లం రాదండి. ఓకేనా సురేష్ గారు, ఫుల్ ఉంటే ప్రాబ్లం రాదండి. నెట్వర్క్ మీకు బాగాలేదు కాబట్టి మీరు కట్ అవుతున్నారు, దాన్ని మేమేం చేయలేం. మీ నెట్వర్క్ సిగ్నల్ అయితే ఇష్యూ ఉంటే మేమేం చేయగలమండి. మా క్లాస్ పెట్టడం, డౌట్స్ క్లియర్ చేయడం వరకు మా డ్యూటీ. మీకు నెట్వర్క్ లేకపోతే మేమేం చేయలేం. ఓకేనా, ప్లీజ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, సాల్వ్ చేస్తామండి, మేముంది, ఇంకోసారి ట్రై చేయండి. మేమేం చేయగలం, మీకు ఒకటే చెప్తున్నాను. నేను ముందు నుండి ఏం చెప్తున్నాను, అటెండ్ అయిన వాళ్ళు అటెండ్ అవ్వండి, కొత్త వాళ్ళు ఎవరికి సజెస్ట్ చేయొద్దు అని చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్కి మీరు సజెస్ట్ చేస్తుంటే మేమేం చేయగలం, అన్ని మేము సజెషన్స్ ఇస్తున్నాం. మీరేమో మీకు అవైలబిలిటీ ఉన్నట్టుగా మీరు చేస్తున్నారు, దానివల్ల ఏమవుతుంది, చాలా మంది మిస్ అవుతారు. సో మీరే ఆపండి, మీలో మీకు ఉండాలి ఆ యూనిటీ, మేమేం చేయలేం కదా. నేను 300 అవర్స్ ప్రతిరోజు నేనేం చెప్తున్నాను, 300 మెంబర్స్ కొత్త వాళ్ళు వద్దు అని చెప్తున్నాను. అంతకుమించి నేనేం చేయగలనా చెప్పండి మీరేనా. మీకు నెట్వర్క్ ఇష్యూ ఉంటే మేమేం చేయగలమండి. మీ ప్రాబ్లమ్స్ మాకు అర్థం కావట్లేదు, సారీ, అది కరెక్ట్ కాదండి. మీ ప్రాబ్లమ్స్ మాకు అర్థమవుతున్నాయి కాబట్టి ఇప్పుడు క్లాస్ ఆపి మరి మీతో మాట్లాడాను. లేదంటే ఇక్కడ క్లాస్ ఆపి మీతో డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో ఎవ్రీవన్, నాకు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూ ఉంటది. ఏంటని, నెట్వర్క్ మధ్యలో కట్ అయిపోవడం, మళ్ళీ నెక్స్ట్ జాయిన్ అవ్వకపోవడం, అంటే అంతేనండి, అది నెట్వర్క్ ఇష్యూ, మనం ఏం చేయలేం. అర్థమవుతుందా, దానికి మనం ఏం చేయగలం. మీ ఓకే దగ్గర సార్, జస్ట్ మినిట్. సురేష్ గారు, ఒకసారి మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. ఎవరిని మేమైతే రిమూవ్ చేయట్లేదు, అది ఒకసారి మీరు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మేము ఎవరిని రిమూవ్ చేయట్లేదు, రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము ఇంకా ఫీల్ అవుతున్నాం, ఇంకా ఈ జూమ్ 500 మెంబర్స్కి వస్తే బాగున్నాయి, 400 మెంబర్స్కి వస్తే బాగున్నాయి అని. ఎందుకంటే చాలా మంది మిస్ అయిపోతున్నాం, దానికోసం మేము సెకండ్ బ్యాచ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఒక్కసారి ప్లీజ్ మీరు నెట్వర్క్ చెక్ చేసుకోండి. మీరు నెట్వర్క్ చెక్ చేసుకొని సిగ్నల్ దగ్గరికి మేడం ఒకసారి మేడం, సురేష్ గారు మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఏంటంటే మేము ప్రతిదీ కూడా రికార్డింగ్ క్లాస్ అండి, ఈ రికార్డింగ్ అయింది మా హైయర్ అథారిటీస్ వింటారు, అండ్ మేము అది మీద ప్రతిదీ కూడా వింటారు. సో వాళ్ళకైనా అర్థమవుతుంది కదా, క్లాస్ కట్ అయితే వాళ్ళకు కూడా కట్ అయినట్టు వస్తుంది కదండి రికార్డింగ్ది. సార్ కానీ వాళ్ళకి ఎవరికి రావట్లేదు, మీకెందుకు వస్తుంది అలాగా. సో మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా, రికార్డింగ్ అవుతుంది, ఆన్లైన్ లో రికార్డింగ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు మేడం దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంటే మాకు రికార్డింగ్ లో కూడా ప్రాబ్లం వస్తుంది, కానీ మాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా, సో మేడం యూ కెన్ కంటిన్యూ. థ్యాంక్ యూ. లిజన్ పార్టిసిపెంట్స్, ఎవరిని ఇక్కడ హర్ట్ చేయాలని కాదమ్మా, జస్ట్ మీకు ఒక స్కిల్ అనేది ఇంప్రూవ్ చేయాలనేది మా మెయిన్ మోటో. అంతకు మించి ఇంకా అక్కడ ఇంకేం లేదు, భేదాలు ఏం లేవు. మీరు రెగ్యులర్ గా వస్తే మేము మీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తాం. నెట్వర్క్ అదే అంటే అది మేము ఏం చేయలేం కదా. సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మీరు ఎక్కడైనా సిగ్నల్ బాగా వచ్చిందంటే అక్కడ వెళ్ళి క్లాస్ ఆన్ చేయండి, ఆటోమేటిక్ గా నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. నెట్వర్క్ ఎవరికైనా పోతుంది, ఈవెన్ నాకు కూడా ఒక్కొక్కసారి నెట్వర్క్ సపోర్ట్ చేయదు. సో అవన్నీ మీరు కొంచెం నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఓకేనా, ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. పిక్చర్ తో పాటు మనం ఏ పేజ్ లో ఉన్నాం,
పిక్చర్ తీసుకున్నాను. ఓకే. ఓన్లీ పిక్చర్ మాత్రమే తీసుకున్నాను ఈ పేజ్‌లో నేను. అండ్ నెక్స్ట్ 7th పేజ్‌లోకి వచ్చేసాను. 7th పేజ్‌లో కూడా నేను ఒక హెడ్డింగ్ అనేది ఇచ్చుకుంటాను. ఏదో ఒక హెడ్డింగ్ ఆల్మోస్ట్ ఎంఎస్ ఆఫీస్ హెడ్డింగ్స్ అన్నీ అయిపోయినాయి కదా! ఇప్పుడు నేను ఇక్కడ సమ్మరీ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అలా ఇద్దాం. లేదు అంటే ఇంకేదైనా ఇద్దాం. ఎంఎస్ వర్డ్ ఆపరేషన్స్. ఎంఎస్ వర్డ్ ఆపరేషన్స్ అని ఇచ్చాను. సో దీన్ని కూడా నేను హెడ్డింగ్ గా కన్సిడర్ చేసుకుంటాను. సో ఇక్కడ వెళ్ళి హెడ్డింగ్ అని క్లిక్ చేశాను. ఆటోమేటిక్ గా ఎంఎస్ వర్డ్ ఆపరేషన్స్ అనేది నాకు హెడ్డింగ్ వచ్చేసింది. ఓకేనా? ఇందులో మళ్ళీ ఇంకో టేబుల్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇన్సర్ట్ లోకి వెళ్ళాను, ఇంకొక టేబుల్ అనేది ఇచ్చుకున్నాను. అంటే జస్ట్ ఇవన్నీ ఎందుకంటే మనం ఒక బుక్ లాగా క్రియేట్ చేసుకోవడం కోసం. బుక్ లాగా ఉంటే ఆటోమేటిక్ గా ఆపరేషన్స్ అన్ని మనం ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదంతా నేను స్టార్టింగ్ లోనే చేసేసి ఇక్కడ మీకు ఓపెన్ చేసేసి చెప్పేయొచ్చమ్మా క్లాస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది రిఫరెన్స్ ట్యాబ్. కానీ నేను ఎందుకు మీ ముందే ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తున్నానంటే అట్ ద సేమ్ టైం మనకి క్లాస్ అనేది రిపీట్ అయినట్టు ఉంటుంది. మీకు అన్ని ఒకసారి గుర్తొస్తాయి. ఓకే డిజైన్ లో మనం ఇది ఇన్సర్ట్ చేసాం, ఇన్సర్ట్ లో మనం ఇచ్చేసాం, లేఅవుట్ లో ఇచ్చేసాం, హోమ్ లో హెడ్డింగ్స్ ఇలా పెట్టుకోవచ్చు, మీకు కూడా అర్థం అవుతూ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను ఇక్కడ మీ దగ్గర చేస్తున్నాను. టైం వేస్ట్ అని అనుకోకుండా కొంచెం జాగ్రత్తగా వినండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి టేబుల్ అనేది ఇన్సర్ట్ చేసేసాం కదా, అండ్ టేబుల్ ఇన్సర్ట్ చేసాం. అండ్ నేను ఇక్కడ ఇంకొక షేప్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. సో షేప్ కి నేను స్పేస్ ఇచ్చుకున్నాను. అండ్ నేను ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇంకొక షేప్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఈ షేప్ నచ్చింది. సో ఈ షేప్ ని తీసుకున్నాను, ఇక్కడ డ్రా చేసేస్తున్నాను. సో ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ అని ఇస్తున్నాను. ఎంఎస్ పవర్ పాయింట్. ఓకే, ఎంఎస్ పవర్ పాయింట్ తీసుకున్నాను. అగైన్ షేప్ ఫిల్ చేసుకోవాలి కదా, సో ఇంకో కలర్ ఏదైనా ఫిల్ చేసేసాను. అండ్ ఇక్కడ టెక్స్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని సైజ్ కాస్త ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఎఫెక్ట్ కూడా పెట్టేసుకున్నాను. ఓకే, ఇలా మనం షేప్ ని కూడా ఇన్సర్ట్ చేసేసాం బుక్ లో. అండ్ నెక్స్ట్ పేజ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ పేజ్ లో మరి నేను హెడ్డింగ్ తీసుకోదలుచుకోలేదు, ఆల్రెడీ చాలా హెడ్డింగ్స్ ఇచ్చేస్తాం కదా, సో అది అలానే ఉంచేస్తాను. జస్ట్ ఒక ఫార్ములా అనేది ఇంక్లూడ్ చేసేస్తాను. ఓకేనా? ఒక ఫార్ములా పెట్టేసుకుందాం. ఇన్సర్ట్ ఈక్వేషన్, ఒక చిన్న ఫార్ములా పెడతాను అంతే, A = πr². ఓకే, అండ్ ఫైనల్ గా లాస్ట్ పేజ్ లో ఇప్పుడు మనం సమ్మరీ ఇచ్చుకుందాం. ఓకే, సమ్మరీ దీనికి కూడా నేను హెడ్డింగ్ లా పెట్టేస్తాను. ఓకే, బుక్ మనకి ఎండ్ అయిపోయింది, అవునా కాదా? సో ఇప్పుడు ఈ బుక్ అనేది మనకి ఎండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని పెట్టేసుకున్నాం అని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఆపరేషన్స్ కొద్దాం. నేనేం చెప్పాను, ఫస్ట్ పేజ్ ఎందుకు ఎంప్టీగా ఉంచానని చెప్పానమ్మా. ఫస్ట్ పేజ్ లో మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేవి ఇస్తాం. సో ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ ప్రతిసారి నేను ఎంఎస్ పవర్ పాయింట్ ఎక్కడుంది అని ఇలా వెళ్ళి వెతుక్కోగలనా? 4th పేజ్ లో ఉందా, 5th పేజ్ లో ఉందా, ఇక్కడికి వస్తే కానీ నాకు తెలియలేదు ఇక్కడ ఎంఎస్ పవర్ పాయింట్ ఉందని. సో అలా కాకుండా నేను డైరెక్ట్ గా ఎంఎస్ పవర్ పాయింట్ లోకి ఎంటర్ అయిపోవాలి. సో అందుకని నేను టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేవి తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, రిఫరెన్స్ ట్యాబ్ లోకి వెళ్ళాను. రిఫరెన్స్ ట్యాబ్ లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఉంది చూసారా, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ మీద క్లిక్ చేశాను. అంటే మనకి ఎలా వచ్చేయాలి చూడండి, ఇక్కడ డిఫాల్ట్ గా ఇచ్చాడు ఇలా వస్తాయని. ఇవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని ఉంది చూడండి, అంటే మనం డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు. చూసారా, కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమైందండి, నాకు ఒక బాక్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అని వచ్చింది చూసారా, అలాగే మనకు వస్తాయి. సో ఇక్కడ షో పేజ్ నెంబర్స్ అని టిక్ మార్క్ చేసి ఉంది. ఒకవేళ ఇక్కడ టిక్ మార్క్ చేసి లేకపోతే ఏమవుతుంది, మనకి పేజ్ నెంబర్స్ చూపించట్లేదు. మన మెయిన్ ఎయిమే పేజ్ నెంబర్స్ తెలియాలని కదా, సో అందుకని నేను షో పేజ్ నెంబర్స్ అనేది టిక్ చేసే ఉంచుతాను. చూడండి ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తుంది, తీసేస్తే నెంబర్స్ పోతున్నాయి, మళ్ళీ టిక్ మార్క్ చేస్తే నెంబర్స్ వస్తున్నాయి. సో ఇలా నాకు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనేవి కావాలి. సో ఇక్కడ ఓకే క్లిక్ చేశాను.
ఓకే క్లిక్ చేయగానే జస్ట్ ఏ మినిట్, మనం కర్సర్ ఎక్కడ పెట్టుకున్నాం అనేది మనం చూసుకోవాలి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టే ముందు. ఇక్కడ ఫస్ట్ పేజ్ లో ఖచ్చితంగా కర్సర్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టాను. అగైన్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లోకి వెళ్ళి కస్టమ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ షో పేజ్ నెంబర్స్ ఉందా లేదో చూసుకోండి ఫస్ట్. ఇక్కడ షో పేజ్ నెంబర్స్ ఆల్రెడీ నాకు షో పేజ్ నెంబర్ స్టిక్ చేసే ఉంది కదా, సో నేను ఇప్పుడు ఓకే క్లిక్ చేశాను. చూసారా నాకు అన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వచ్చాయి. నేను ఏ హెడ్డింగ్స్ తీసుకున్నాను, ఎంఎస్ వర్డ్ హెడ్డింగ్ తీసుకున్నాను, ఎంఎస్ ఎక్సెల్ హెడ్డింగ్ తీసుకున్నాను, ఎంఎస్ పవర్ పాయింట్ హెడ్డింగ్ తీసుకున్నాను, ఎంఎస్ యాక్సెస్, ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ వర్డ్ ఆప్షన్స్ అండ్ ఫైనల్ గా సమ్మరీ. ఇవి మనం తీసుకున్న హెడ్డింగ్స్ అండ్ ఆ హెడ్డింగ్స్ కి రిలేటెడ్ పేజ్ నెంబర్స్ కూడా వచ్చాయి చూడండి, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అండ్ ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్ ఆపరేషన్స్ లోకి వెళ్ళాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా నేను ఇక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ క్లిక్ చేస్తాను. చూడండి అక్కడ లింక్ వచ్చింది, డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేస్తే నాకు ఎంఎస్ వర్డ్ ఆపరేషన్స్ కి వచ్చేసాను. చూడండి నేను స్క్రోల్ చేయలేదు, వెతుక్కోలేదు, డౌన్ చేయలేదు, డైరెక్ట్ గా ఆ పేపర్ లోకి ఎంటర్ అయిపోయాను. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అనమాట. ఓకేనా, అదే ఆఫ్లైన్ బుక్ అనుకోండి మనం తిరగేసుకోవాలి పేపర్స్, అది ఎలాగో తప్పదు. కాకపోతే పేజ్ నెంబర్ చూస్తాం, డైరెక్ట్ గా ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చేసేసుకుంటాం. కానీ ఆన్లైన్ బుక్స్ లో మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ వల్ల డైరెక్ట్ గా మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసే ఈ బుక్ అంతా నేను ఎందుకు చదవాలి, నాకు ఒక్క ఈ ఎంఎస్ ఆఫీసే చదవాలని ఉంది అన్నప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ క్లిక్ చేసి ఇది ఓపెన్ చేసేసుకొని అక్కడికి డైరెక్ట్ గా జంప్ అయిపోవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్సర్ పెట్టాను, కంట్రోల్ క్లిక్ చేశాను, డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఎంఎస్ ఆఫీస్ కి నేను జంప్ అయిపోయాను. సో అలా నేను ఆన్లైన్ బుక్స్ పబ్లిష్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఎఫెక్ట్స్ ఇచ్చి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకుంటే చాలా ఈజీ అయిపోతుంది కస్టమర్ కి కూడా, అట్ ది సేమ్ టైం మనం కూడా వర్క్ ఫాస్ట్ గా చేసుకున్నట్టు ఉంటుంది. అవునా కదా? సో అలా యూజ్ చేసేదే మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్. అయితే ఈ హెడ్డింగ్స్ మాత్రం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది కంప్యూటర్ రికగ్నైజ్డ్ హెడ్డింగే అవ్వాలి, అప్పుడే మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అప్లై చేయగలం. సో కంప్యూటర్ రికగ్నైజ్డ్ హెడ్డింగ్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎలా చేయాలండి, హోమ్ లోకి వెళ్ళి ఆ వర్డ్ ని సెలెక్ట్ చేసి హెడ్డింగ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా కంప్యూటర్ రికగ్నైజ్ చేసిన హెడ్డింగ్ లోకి అది వెళ్ళిపోతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఓకే అక్కడ వరకు సరిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్ ఎందుకు మేడం తీసుకున్నారు, అలా అయితే ఓన్లీ హెడ్డింగ్స్ తీసేసుకొని మనం టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టేసుకోవచ్చు కదా అంటే, మీకు ఆల్రెడీ నేను చెప్పాను ముందే రిమైనింగ్ రిఫరెన్స్ ట్యాబ్ లో ఉన్న అన్ని ఆపరేషన్స్ చేయాలంటే ఇవన్నీ మనకు ఉండాలి, ఒక కంప్లీట్ బుక్ ఉండాలి అని. సో దానికోసం నేను అవి పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఏముందండి రిఫరెన్స్ లో చూద్దాం. ఇక్కడ ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఇన్సర్ట్ ఎండ్ నోట్ అని కనిపిస్తుంది చూసారా. ఈ ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఇన్సర్ట్ ఎండ్ నోట్ అంటే ఏంటంటే ఇక్కడ నార్మల్ గా మనం పేపర్స్ లో మ్యాటర్స్ ఇచ్చాం, అవునా కాదా, మ్యాటర్ ఇచ్చాం. ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ ఉంది, సెకండ్ పేజ్ లో మ్యాటర్ ఉంది, అన్ని పేజెస్ లో మ్యాటర్ ఉంది. కానీ సమ్ టైమ్స్ ఇక్కడ కొన్ని వర్డ్స్ కి మనకి ఆ వర్డ్ మీద క్లిక్ చేయగానే నాకు ఆ వర్డ్ మీనింగ్ వచ్చేయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫుట్ నోటు, ఎండ్ నోటు ఇన్సర్ట్ చేసుకుంటాం. కొన్ని సార్లు మీరు గూగుల్లో ఏదైనా చదువుతున్నప్పుడు చూడండి, ఏదైనా పేపర్ ఓపెన్ చేసి పేజ్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు మీరు ఇలా చదువుతూ ఉన్నారనుకోండి కర్సర్తో, కొన్ని వర్డ్స్ మీద కర్సర్ పెట్టగానే ఆ వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేస్తుంది పైన. అలా ఎఫెక్ట్స్ మనం ఎలా పెట్టుకోవాలన్నప్పుడు యూజ్ చేసేదే ఇన్సర్ట్ ఫుట్ నోట్, ఇన్సర్ట్ ఎండ్ నోట్ మాట. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడర్ అనే ఉందండి, నాకు కొత్త ఎంఎస్ వర్డ్ అంటే నాకు తెలియదు. సో హెడర్ అంటే ఏంటో నాకు తెలియాలి. సో అప్పుడు నేను ప్రతిసారి ఇలా సెలెక్ట్ చేసుకొని ఆ వర్డ్ ని గూగుల్లో పేస్ట్ చేసుకొని సెర్చ్ చేసుకొని ఉండే కంటే దీని మీనింగ్ ఇక్కడే నాకు కనిపించేసింది అనుకోండి, నాకు సింపుల్ అయిపోతుంది కదా పని, చదవడం కూడా ఈజీ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఆ పబ్లిష్ చేసేవాడు దీనికి ఇక్కడ మీనింగ్ ఇవ్వాలి. ఎలా ఇస్తాడు అంటే ఇక్కడ హెడర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ ఫుట్ నోట్ అని ఉంది చూడండి, ఇన్సర్ట్ ఫుట్ నోట్. సో ఇన్సర్ట్ ఫుట్ నోట్ అంటే ఏంటంటే ఈ పేజ్ లోనే ఈ పేజ్ లాస్ట్ లో దీనికి మీనింగ్ వచ్చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇన్సర్ట్ ఫుట్ నోట్ అన్నాను చూడండి, ఇదే పేజ్ లాస్ట్ లో మనకి లైన్ మార్క్ వచ్చేసి నెంబర్ వచ్చేసింది. అంటే ఏంటి,
ఈ నెంబర్ దగ్గర దాని మీనింగ్ మనం ఇవ్వాలి అని అడుగుతుంది అనమాట. చూడండి ఆటోమేటిక్గా కర్సర్ అక్కడికి వచ్చేసింది. ఒకసారి స్క్రోల్ చేస్తాను చూడండి మీకు క్లియర్గా చూసారా. అదే పేజ్ లో లాస్ట్ లో వచ్చేసి మనకి కర్సర్ బ్లింక్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో దాని మీనింగ్ ఇక్కడ ఇవ్వండి అని అడుగుతుంది మనకి. సో హెడర్ అంటే మనకి తెలుసు కదా, టు ప్రొవైడ్ హెడ్డింగ్స్. ఓకే, హెడ్డింగ్స్ బై కాంటాక్ట్ డీటెయిల్స్. మనం నిన్న చూసాం కదా హెడర్ అంటే ఏంటో, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ప్రతి దానికి ఒక హెడర్ పెట్టేసుకొని పైన అయితే హెడర్, డౌన్ లో అయితే పెట్టేసి మనం ఏమి ఇచ్చాం, డౌన్ లో పేజ్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ ఇచ్చాం. హెడర్ లో ఏం ఇచ్చాం, నేమ్, బుక్ నేమ్స్ కానీ కంపెనీ నేమ్స్ కానీ అలా ఇచ్చుకోవచ్చు అని చెప్పాను కదా, అదే హెడర్. సో ఆ మీనింగ్ నేను ఇక్కడ ఇచ్చాను, టు ప్రొవైడ్ హెడ్డింగ్స్ బై కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా అది అప్లై అయిపోయింది. మనం ఎక్కడ సెలెక్ట్ చేసాం హెడర్ ని, ఇక్కడ సెలెక్ట్ చేసాం. అక్కడ చూడండి నెంబర్ 1 అక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ వచ్చేసింది. నేను కర్సర్ తీసుకెళ్ళగానే చూడండి ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ చూపించేస్తుంది నేను అక్కడ ఏ మీనింగ్ ఇచ్చాను. హెడర్ మీదకి నాకు కర్సర్ రాగానే నాకు ఏం వచ్చేసిందండి, టు ప్రొవైడ్ హెడ్డింగ్స్ బై కాంటాక్ట్ డీటెయిల్స్. మీకు క్లియర్ గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూడండి నేను హెడర్ మీద కర్సర్ తీసుకెళ్ళగానే నెంబర్ 1 అని కనిపిస్తుంది. ఆ నెంబర్ 1 దగ్గర టు ప్రొవైడ్ హెడ్డింగ్స్ బై కాంటాక్ట్ డీటెయిల్స్ అని వచ్చేసింది. అంటే ఇక్కడ నాకేంటి, సింపుల్ అయిపోయింది బుక్ చదవడం, అవునా కాదా. ఎందుకంటే నేను ఇక్కడ ఫుట్ నోట్ ఇచ్చుకున్నాను. ఫుట్ నోట్ ఇచ్చుకోవడం వల్ల నాకు బుక్ చదవడం అనేది సింపుల్ అయిపోయింది. నాకు తెలియని మీనింగ్ కూడా నాకు తెలిసిపోతుంది. అలానే నేను ఇంకొక వర్డ్ కూడా ఫుట్ నోట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. చూడండి కవర్ పేజ్ అని ఉంది ఇక్కడ. సో కవర్ పేజ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. సో నేను అప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ ఫుట్ నోట్ అనగానే, ఇందాక మనం 1 ఇచ్చాం కదా, ఇప్పుడు 2 వచ్చేసింది. చూడండి జస్ట్ మినిట్, ఇప్పుడు 2 వచ్చేసింది చూసారా. ఈ 2 లో మనం ఇప్పుడు దాని మీనింగ్ ఇచ్చుకోవాలి. కవర్ పేజ్ అంటే ఏంటంటే, టు గివ్ స్టార్టింగ్ ఎఫెక్టివ్ అబ్స్ట్రాక్ట్. ఓకే, అంటే మనం కవర్ పేజ్ అంటే ఏం చెప్పామండి, స్టార్టింగ్ లో అబ్స్ట్రాక్ట్ అనేది మనకు ఉంటుంది ప్రతి బుక్ కి. దాని డీటెయిల్స్ అనేవి కొంచెం ఎఫెక్టివ్ గా ఇవ్వాలనుకుంటేనే కదా మనం ఫస్ట్ పేజ్ కవర్ పేజ్ పెట్టుకుంటాం. సో అదే ఇక్కడ నేను మీనింగ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి కవర్ పేజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి ఆటోమేటిక్ గా కవర్ పేజ్ దగ్గర 2 వచ్చేసింది. నేను అక్కడ కర్సర్ తీసుకెళ్ళగానే నేను ఏమి ఇచ్చాను మీనింగ్, టు గివ్ స్టార్టింగ్ ఎఫెక్టివ్ అబ్స్ట్రాక్ట్ అని వచ్చేసింది. సో అలా మనం బుక్ అనేది చదువుతూ ఉన్నప్పుడు మనకి తెలియని మీనింగ్ ఏదైనా దాని పైన వచ్చేయాలి అని తీసుకునేటప్పుడు యూజ్ చేసేదే మనకి ఇన్సర్ట్ ఫుట్ నోట్. ఓకే, ఫుట్ నోట్ పెట్టేస్తాం. మళ్ళీ ఇక్కడ ఇన్సర్ట్ ఎండ్ నోట్ అని ఏదో ఉంది చూడండి, అది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఇన్సర్ట్ ఫుట్ నోట్ కి ఇన్సర్ట్ ఎండ్ నోట్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఫుట్ నోట్ అంటే ఆ పేజ్ లో మనం ఏ పేజ్ లో అయితే సెలెక్ట్ చేసామో అదే పేజ్ లో ఎండ్ లో మనకు వచ్చేస్తాయి. ఎండ్ లో మనం ఇచ్చుకోవాలి మీనింగ్స్. ఎండ్ నోట్ అంటే ఏంటంటే కంప్లీట్ డాక్యుమెంట్ అంతా కంప్లీట్ అయిపోయినాక లాస్ట్ లో మనకి ఇచ్చుకోవాలన్నమాట ఎండ్ నోట్ అంటే. ఓకేనా, ఇక్కడికి వస్తుంది కర్సర్, ఇక్కడికి ఆర్ నెక్స్ట్ పేజ్ ఎక్కడో దగ్గరికి. సో అందుకే దాన్ని ఎండ్ నోట్ అన్నా, అంటే ఎండ్ పార్ట్ లో ఇస్తాం. ఫుట్ నోట్ అంటే దానికి సంబంధించిన ఫుట్ ప్లేస్ ఏంటి, పేజ్ ఎండ్ ప్లేసే కదా దానికి ఫుట్ ప్లేస్ అవుతుంది. సో అందుకని దాని ఫుట్ నోట్ అన్నా. ఆ ఒక్క పేజ్ అని కాదు, ఎన్ని పేజ్ లో అయినా మనం ఫుట్ నోట్ ఎండ్ నోట్స్ ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది, ఈ డాక్యుమెంట్ కి నేను ఫుట్ నోట్ ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఇన్సర్ట్ ఫుట్ నోట్ చేస్తాను. సేమ్ డాక్యుమెంట్ లో లాస్ట్ లో వచ్చేసింది చూడండి. కానీ దానికి తెలుసు ఆల్రెడీ 2 ఫుట్ నోట్స్ మనం ఇచ్చామని, అందుకనే 3rd నెంబర్ ఇచ్చింది చూసారా. సో ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, డాక్యుమెంట్ కదా, ద కాంబినేషన్ ఆఫ్ పేజెస్. కాంబినేషన్ ఆఫ్ పేజెస్ నే కదా డాక్యుమెంట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇన్ని పేజెస్ ఉన్నాయి, 9 పేజెస్ 10 పేజెస్ ఉన్నాయి. దీని అంతటిని మనం సింపుల్ గా ఏమని పిలుస్తాం, డాక్యుమెంట్ అంటాం కదా. సో అదే మీనింగ్ నేను ఇక్కడ ఇచ్చాను. చూడండి డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళగానే మనకి ఫుట్ నోట్ అనేది వచ్చేసింది. చూడండి 3 అవుతుందా, 3 హైలైట్ అవుతుంది. అక్కడికి వెళ్ళగానే ద కాంబినేషన్ ఆఫ్ పేజెస్ అనేది
మనకి చూపించేస్తుంది. ఇలా మనం ఫుట్ నోట్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఎండ్ నోట్ ఒకటి ఇచ్చుకుందాం చూడండి. నెక్స్ట్ పేజ్‌లో ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిజైన్స్ అని ఉంది. డిజైన్స్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, దీని మీనింగ్ నాకు కావాలి. ఇప్పుడు నేను ఫుట్ నోట్ కాకుండా ఇన్సర్ట్ ఎండ్ నోట్ అని ఉంది చూడండి. ఇన్సర్ట్ ఎండ్ నోట్ మీద క్లిక్ చేస్తాను. చూడండి. మొత్తం లాస్ట్ పేజ్‌కొచ్చేసింది. ఆ పేజ్ లాస్ట్‌లో రావాలి యాక్చువల్‌గా అయితే. కానీ మనం ఎండ్ నోట్ ఇచ్చాం గదా! సో, కంప్లీట్ డాక్యుమెంట్ అంతా అయిపోయిన లాస్ట్‌కొచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫుట్ నోట్‌కి, ఎండ్ నోట్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఫుట్ నోట్‌లో మనకి నంబర్స్ వచ్చాయి. అవునా కదా! 1, 2, 3 అని. ఎండ్ నోట్‌కి ఎప్పుడు కూడా రామన్ నంబర్స్ వస్తాయి. చూడండి. రామన్ నంబర్. రామన్ నంబర్స్ తెలుసు కదా! రామన్ నంబర్ 1, రామన్ నంబర్ 2, రామన్ నంబర్ 3, 4 అలా యూజ్ చేస్తాం మనం. కొన్ని సార్లు పేజ్ నంబర్స్‌కి ఇచ్చుకుంటాం. లేదు అంటే కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం రామ్ నంబర్. సో, రామ్ నంబర్ ఎప్పుడు కూడా ఎండ్ నోట్‌కొస్తది. ఫుట్ నోట్‌కి ఎప్పుడు కూడా సింగిల్ నంబర్ వస్తది. ఓకేనా? ఇప్పుడు ఈ నంబర్ దగ్గర రామన్ నంబర్ దగ్గర మనం ఎండ్ నోట్ ఇచ్చుకోవాలి. ఏం సెలెక్ట్ చేసుకున్నాం అండి? డిజైన్స్ కదా సెలెక్ట్ చేసుకున్నాం. డిజైన్స్ అంటే వన్ ఆఫ్ ద స్టైల్స్. స్టైల్స్ పెట్టుకోవడమే కదా డిజైన్స్ అంటే. సో, అది నేను ఇచ్చాను. సో, ఇప్పుడు నేను ఎక్కడ డిజైన్ సెలెక్ట్ చేశానో నాకు గుర్తులేదు కదా! సో, అది వదిలేద్దాం. ఎలా తెలుసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఎక్కడ నేను డిజైన్ సెలెక్ట్ చేశాను. ఓకేనా? అదే ఫుట్ నోట్ అనుకోండి డైరెక్ట్‌గా అదే పేజ్‌లో వచ్చేస్తది కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం అని తెలిసిపోతుంది. ఎండ్ నోట్ అనుకోండి మనం ఏ పేజ్‌లో వర్డ్‌కి ఎండ్ నోట్ ఇచ్చామో మనకి అంత క్లారిటీగా తెలీదు. ఇప్పుడు 10 పేజెస్‌కి మనం ఇంత కన్‌ఫ్యూజ్ అవుతున్నాం. అదే 100 పేజెస్ బుక్ అయితే ఎండ్ నోట్ దేనికి ఇచ్చామో తెలీదు కదా! సో, అలాంటప్పుడు మనం ఎలా చూడాలో కూడా మనం చూద్దాం. ఓకే. ఇంకొక ఎండ్ నోట్ తీసుకుందాం. ఇంకొక 2 ఎండ్ నోట్స్ తీసుకుందాం. అండ్ ఏదో ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకుందాం. కాలమ్ అని ఉంది చూడండి ఇక్కడ. కాలమ్ అని ఉంది కదా! ఈ కాలమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. కాలమ్ మీనింగ్ కూడా నాకు కావాలి. నేను ఈసారి కూడా ఎండ్ నోటే పెట్టుకోవాలనుకుంటున్నాను. అంటే కంప్లీట్ డాక్యుమెంట్ లాస్ట్‌లోకెళ్ళిపోవాలి మీనింగ్. సో, ఇన్సర్ట్ ఎండ్ నోట్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి రామన్ నంబర్ 2 తీసుకుంది. సో, అట్లా మనకి రామన్ నంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఎన్ని ఎండ్ నోట్స్ తీసుకుంటే అన్ని రామన్ నంబర్స్ తీసుకుంటది. సో, ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకున్నామండి? కాలమ్ కదా! సో, కాలమ్ మీనింగ్ నేను అక్కడ ఇస్తాను. ద వెర్టికల్ లైన్ ఇన్ ఏ టేబుల్. అదే కదా కాలమ్ అంటే వెర్టికల్ లైన్స్ అన్ని కాలమ్స్ తీసుకుంటాం. హారిజాంటల్ లైన్స్ అన్ని రోస్ గా తీసుకుంటాం. సో వెర్టికల్ లైన్ ఇన్ టేబుల్ అనేది కాలమ్ ఇచ్చేసాను. మళ్ళీ నాకు గుర్తులేదండి నేను కాలమ్ ఎక్కడ తీసుకున్నాను కూడా ఏ పేజ్ లో నేను అబ్జర్వ్ చేయలేదు అంతగా. సో అది అలా ఉంచండి చూద్దాం అది కూడా. అండ్ ఇక్కడ ఇప్పుడు నేను ఎన్ని తీసుకున్నాను? ఎండ్ నోట్స్ 2 తీసుకున్నాను, ఫుట్ నోట్స్ 3 తీసుకున్నాను కదా. నార్మల్ గా ఫుట్ నోట్ అయితే నాకు తెలిసిపోతుంది నేను ఎక్కడ ఇచ్చాను అనేది. కానీ ఎండ్ నోట్ నాకు తెలియట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నోట్ నెక్స్ట్ ఫుట్ నోట్ నెక్స్ట్ ఎండ్ నోట్ షో నోట్స్ అంటే డైరెక్ట్ గా నోట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది కర్సర్. చూడండి షో నోట్స్ అని నేను కొట్టగానే కర్సర్ నాకు కాలమ్ దగ్గరికి వచ్చింది చూడండి. ఇదేంటి ఎండ్ నోట్. మనకి ఎలా ఎండ్ నోట్ అని చెప్పగలుగుతున్నాం? పైన రామన్ నెంబర్ బ్లింక్ అవుతుంది చూడండి. రామన్ నెంబర్ బ్లింక్ అవుతుంది కాబట్టి నేను ఈజీగా చెప్పేస్తాను ఇది ఎండ్ నోట్ అని. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఫుట్ నోట్, నెక్స్ట్ ఎండ్ నోట్‌కి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఫుట్ నోట్ ఉంది. ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ లాగా ఓపెన్ అయిందా? అక్కడ చూడండి నెక్స్ట్ ఫుట్ నోట్ అని ఉంది. నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే నెక్స్ట్ ఫుట్ నోట్‌కి వెళ్తుంది. లేదు ప్రీవియస్ ఇప్పుడు నార్మల్‌గా మనం సెకండ్ ఎండ్ నోట్‌లో ఉన్నాం కర్సర్. ఆల్రెడీ కర్సర్ వెళ్ళిపోయింది నెక్స్ట్ ఫుట్ నోట్‌కి. చూడండి ప్రీవియస్ ఎండ్ నోట్ అని కొట్టాను. ప్రీవియస్ ఎండ్ నోట్ కొడితే చూడండి నెక్స్ట్ ఫుట్ నోట్ దగ్గర ఉంది కదా! ఈ నెక్స్ట్ ఫుట్ నోట్‌లోని ప్రీవియస్ ఫుట్ నోట్ అని క్లిక్ చేశాను. అంటే మనం థర్డ్ ఫుట్ నోట్‌లో ఉన్నాం. ప్రీవియస్ ఫుట్ నోట్ అని క్లిక్ చేశాను. చూడండి సెకండ్ ఫుట్ నోట్ వచ్చేసింది. అవునా కాదా? అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రీవియస్ ఫుట్ నోట్ అని క్లిక్ చేశాను. ఫస్ట్ ఫుట్ నోట్‌కి వచ్చేసింది చూడండి కర్సర్. సో, అలా మనం ఏది కావాలంటే అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎండ్ నోట్ ఎక్కడ తీసుకున్నానో నాకు తెలీదండి. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ ఎండ్ నోట్ క్లిక్ చేస్తాను. చూడండి ఎండ్ నోట్ దగ్గరికి వచ్చేసింది. ఫస్ట్ ఎండ్ నోట్ మన డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసాం కదా. అలానే ఇంకో ఎండ్ నోట్ ఎక్కడ తీసుకున్నానో కూడా నాకు తెలియలేదు. అగైన్ మళ్ళీ నేను నెక్స్ట్ ఎండ్ నోట్ అనగానే నెక్స్ట్ ఎండ్ నోట్ దగ్గర కర్సర్ వచ్చేసింది చూడండి. ఇదిగోండి ఇక్కడ కాలమ్ సెకండ్ ఎండ్ నోట్ తీసుకున్నాను.
అలా మనం ఎన్ని ఎండ్ నోట్స్ తీసుకున్నా, ఎన్ని ఫుట్ నోట్స్ తీసుకున్నా, ఇక్కడ నెక్స్ట్ ఫుట్ నోట్, నెక్స్ట్ ఎండ్ నోట్ యూజ్ చేసుకొని మనం ఆ ఫుట్ నోట్ అండ్ ఎండ్ నోట్ ని మనం క్లారిటీగా ఫైండ్ చేసేయచ్చు. అది 100 పేజెస్ బుక్ అయినా 1000 పేజెస్ బుక్ అయినా డైరెక్ట్ గా మీకు కర్సర్ అక్కడ క్లిక్ చేయగానే ఆ ఫుట్ నోట్ దగ్గరికి ఎండ్ నోట్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? అలా మీరు ఫైండ్ చేసుకోవచ్చు. ఓకేనా? నాకు తెలిసి ఈ ఫుట్ నోట్ ఎండ్ నోట్ కాన్సెప్ట్ అందరికి అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్మార్ట్ లుక్అప్ అని ఉంది చూడండి. స్మార్ట్ లుక్అప్ కూడా ఇంచుమించు అదే కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజెస్ అన్ని చదువుతున్నాను కానీ నాకు ఏం తలకెక్కట్లేదు, కొన్ని మీనింగ్స్ తెలియాలి, ఫాస్ట్ గా తెలియాలి అనుకునేటప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్యాలరీస్ అని ఉంది. ఈ గ్యాలరీస్ మీనింగ్ నాకు తెలియాలి అనుకునేటప్పుడు నేను దాన్ని సెలెక్ట్ చేసి స్మార్ట్ లుక్అప్ క్లిక్ చేస్తాను. స్మార్ట్ లుక్అప్ క్లిక్ చేస్తే ఏమైందండి? ఏదో లోడ్ అవుతుంది కదా. ఏం లోడ్ అవుతుందో చూద్దాం. చూడండి, వెంటనే గ్యాలరీస్ కి సంబంధించిన డిఫరెంట్ మీనింగ్స్ వచ్చేసాయి నాకు. అంటే ఓవరాల్ గా గ్యాలరీస్ కి ఎన్ని మీనింగ్స్ ఉంటాయో అన్ని మీనింగ్స్ నాకు వచ్చేస్తాయి. అంటే ఒక వెబ్ సెర్చ్ లాగా అన్నమాట. నాకు గ్యాలరీ మీనింగ్ తెలియాలి. గ్యాలరీస్ ఏవో షాపింగ్ కాంప్లెక్స్ ఉందంట, అది వచ్చేసింది. లేదు గ్యాలరీ మీనింగ్ అంటే బ్రౌజ్ ఎట్ అండ్ డిజైన్ గ్యాలరీస్, దాని మీనింగ్ వచ్చేసింది. ఇంకా మోర్ అని క్లిక్ చేస్తే మీకు మోర్ వస్తాయి. అంటే ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయో అన్ని వెబ్సైట్స్ లోని ఎలాంటి మీనింగ్ ఉందో అవన్నీ వచ్చేస్తాయి మీకు. చూడండి, గ్యాలరీకి సంబంధించిన వికీపీడియా, ఆర్ట్స్, క్లౌడ్ గ్యాలరీ, కోటల్డ్ గ్యాలరీ, ఇలా డిఫరెంట్ వికీపీడియాకి సంబంధించిన, గూగుల్ సంబంధించిన దానిలో అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మీనింగ్స్ ఉన్నాయో, ఆ గ్యాలరీ అనే నేమ్ తో ఏమేమి స్టోర్స్ ఉన్నాయో, అసలు గ్యాలరీ అనే నేమ్ ఎక్కడెక్కడ హైలైట్ అయిందో ప్రతి మీనింగ్ కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఆ గ్యాలరీస్ అనే వర్డ్ యొక్క మీనింగ్ అనేది నేర్చుకోవచ్చు, ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా కూడా మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే దీని నుంచి మీకు అర్థమైంది ఏంటంటే, స్మార్ట్ లుక్అప్ ఎందుకంటే మనం ఈ హోల్ డాక్యుమెంట్ లో ఏ వర్డ్ నైనా స్మార్ట్ గా దాన్ని ఫైండ్ చేసేయచ్చు, దాని యొక్క మీనింగ్. అందుకే దాని నేమ్ అలా ఇచ్చారు, స్మార్ట్ లుక్అప్ అని. అంటే మనం నిన్న చూసాం కదా వికీపీడియా అనే ఆప్షన్, సేమ్ ఇది కూడా అంతే అన్నమాట. ఓకేనా? కాకపోతే వికీపీడియాలో మీరు ఏం చేశారు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి సెర్చ్ బాక్స్ ఓపెన్ అయితే ఆ సెర్చ్ బాక్స్ లో మనకు కావాల్సింది టైప్ చేశారు. ఇక్కడ అలా కూడా మనం టైప్ చేయలేదు, సింపుల్ గా వర్డ్ సెలెక్ట్ చేసాం, స్మార్ట్ లుక్అప్ క్లిక్ చేసాం. ఇంకొక ఆప్షన్ చూద్దాం. చూడండి, వీడియో అని ఇచ్చాను. వీడియో అని ఇవ్వగానే స్మార్ట్ లుక్అప్ క్లిక్ చేయగానే నాకు వీడియోకి సంబంధించిన మ్యాటర్ అంతా ఓపెన్ అయిపోతుంది. సో అలా మనం ఏది కావాలంటే చూడండి, ఇంటర్నెట్ వీడియో అంట, ఆన్లైన్ వీడియో ప్లాట్ఫామ్, ట్యూబీ టీవీ, డిఫరెంట్ అసలు వీడియోకి సంబంధించిన అప్లికేషన్స్ ఏ ఉన్నాయో ప్రతిదీ కూడా మనకి ఓపెన్ అయిపోతుంది. మోర్ క్లిక్ చేస్తే ఇంకా ఎక్కువ మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. సో అలా మన స్మార్ట్ లుక్అప్ ఓపెన్ చేసుకొని ఫైండ్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమైంది కదా అందరికి? అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ అని ఉంది. సైటేషన్స్ అండ్ బిబ్లియోగ్రఫీ అంటే ఏంటండి, ఇప్పుడు మీరు ఏదైనా బుక్ చదువుతూ ఉన్నారనుకోండి, బుక్ అంతా కంప్లీట్ అయిపోయినాక లాస్ట్ లో మీకు ఒకటి ఉంటుంది, అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే రిఫరెన్స్ అని ఉంటుంది. అవునా కాదా? రిఫరెన్స్ అని ఇచ్చి కొన్ని బుక్స్ నేమ్స్ ఇస్తారు. అంటే ఈ బుక్ ఈ కాన్సెప్ట్ తో పాటు ఇదే సేమ్ కాన్సెప్ట్ ఉన్న బుక్స్ ఇవి అని చెప్పి లాస్ట్ లో మీకు రిఫరెన్స్ యాడ్ చేస్తారు. అవునా కాదా? సో ఆ రిఫరెన్స్ అనేది ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికి యూజ్ చేసేది మనం ఇన్సర్ట్ సైటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రిఫరెన్స్ ని ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బుక్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బుక్స్ కూడా చూస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది, నేను చెప్పాలనుకుంటున్నాను అది బుక్ పబ్లిష్ లోనే. సో అది నేను నోట్ తో అయితే చెప్పలేను కదా. ఈ బుక్ చదివిన వాళ్ళకి అది తెలియాలంటే ఖచ్చితంగా రిఫరెన్స్ యాడ్ చేస్తే తెలుస్తుంది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కర్సర్ పెట్టుకొని ఇన్సర్ట్ సైటేషన్ అని క్లిక్ చేస్తాను. ఇన్సర్ట్ సైటేషన్ అని క్లిక్ చేయగానే చూడండి, యాడ్ న్యూ సోర్స్ అని వచ్చింది కదా. యాడ్ న్యూ సోర్స్ లో క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది.
సో ఇప్పుడు చూడండి టైప్ ఆఫ్ సోర్స్. ప్రెసెంట్ మనం బుక్ గురించే కదా మాట్లాడుకుంటున్నాం. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బుక్ సెక్షన్, జర్నల్ ఆర్టికల్ అయితే ఆర్టికల్ ఇన్ పీరియాడికల్, డిఫరెంట్ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్. ప్రెసెంట్ మనం బుక్ గురించే కదా మాట్లాడుతున్నాం. సో బుక్ అని నేను ఉంచేసాను. ఆథర్, బుక్ కు ఆథర్ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఎవరినైనా రిఫర్ చేస్తున్నానంటే ఆ బుక్ కు ఆథర్ ఉంటాడు కదా, ఏదైనా బుక్ రిఫర్ చేస్తాను. సో ఆథర్ నేమ్ నేను ఇక్కడ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆథర్ ఏపీజే అబ్దుల్ కలాం అని తీసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే, ఏపీజే అబ్దుల్ కలాం అనే వ్యక్తి నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఆ బుక్ టైటిల్ కూడా నేను రిఫర్ చేయాలి. ఆ బుక్ ఏ టైటిల్ ఇస్తాను? ప్రెసెంట్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇద్దాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ బుక్ నేమ్ ఇచ్చాను నేను. ఓకే ఓకే ఇయర్, ఏ ఇయర్ లో పబ్లిష్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ 1978 అని ఇద్దాం. ఓకే, సిటీ బెంగళూరు అని ఇద్దాం. ఓకే, పబ్లిషర్ ఎవరు పబ్లిష్ చేశారు? ఇప్పుడు ఒక బుక్ పబ్లిష్ చేయాలంటే ఒక కంపెనీ ఉండాలి కదా పబ్లిష్ చేయడానికి. ఆ పబ్లిషర్ నేమ్ నేను ఇండియన్ టైమ్స్ అని ఇస్తున్నాను. ఇండియన్ టైమ్స్. ఓకే, ఆ వాల్యూమ్ అదంతా నాకు అవసరం లేదు. జస్ట్ నేను కావాల్సిన మ్యాటర్ మాత్రం టైప్ చేసేసాను. ఓకే క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ కలాం 1978 అని యాడ్ అయిపోయింది. యాడ్ అయిందా లేదా? ఇప్పుడు మీరు ఇన్సర్ట్ సైటేషన్ ఓపెన్ చేయండి. ఆటోమేటిక్ ఇక్కడ చూడండి కలాం ఏపీజే అబ్దుల్ వింగ్స్ ఆఫ్ ఫైర్. ఓకే ఎస్ ఇవ్వలేదా? వింగ్ ఆఫ్ ఫైర్ అని వచ్చింది. 1978 అని వచ్చేసింది. అవునా కాదా? ఇప్పుడు ఇదే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇక్కడ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిఫరెన్స్ రూపంలో ఇచ్చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను? బిబ్లియోగ్రఫీ అని చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిబ్లియోగ్రఫీ అంటే ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే బాక్స్ లో టైప్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ ఈ మెథడ్ లో వచ్చేస్తుంది అనమాట. సో ఏదో ఒక మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. బిబ్లియోగ్రఫీ అని క్లిక్ చేయగానే అక్కడ అది వచ్చేసింది చూడండి, బిబ్లియోగ్రఫీ అని చెప్పి. లేదు ఇదే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ మనం సెట్ చేసుకోవచ్చు. చూసారా మారుతూ వస్తుంది. ఒక్కొక్కటి నేను క్లిక్ చేయగానే ఒక్కొక్కటి మారిపోతుంది ఇక్కడ బిబ్లియోగ్రఫీలో. చూసారా ఇలా మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బిబ్లియోగ్రఫీ తీసేసి నేను రిఫరెన్స్ అని పెట్టుకుంటాను. రిఫరెన్స్. ఓకే, అంటే ఏం చెప్తున్నాను నేను ఈ బుక్ చదివిన వాళ్ళకి? అరే బాబు ఈ బుక్ చదివేసిన తర్వాత మీకు టైం ఉంటే ఈ బుక్ కూడా చూడండి అని నేను చెప్తున్నాను అనమాట కస్టమర్స్ కి. అలా నేను ఎన్ని రిఫరెన్సెస్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్క సోర్స్ యాడ్ చేసాం కదా, అలానే మళ్ళీ ఇన్సర్ట్ సైటేషన్ లోకి వెళ్తాం. అగైన్ యాడ్ న్యూ సోర్స్ లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ డీటెయిల్స్ ఇంకో బుక్ ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బుక్ లో సింగిల్ రిఫరెన్సే ఉండదు, చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇలా నేను ఎన్ని కావాలంటే అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గోస్ట్ చేంజ్ చేస్తే గోస్ట్ లా మారింది. అండ్ ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ అన్ని మనం ఇచ్చుకోవచ్చు. చూసారా మారిపోతుంది. ఒక్కొక్క మెథడ్ లో పెడితే ఒక్కొక్క మెథడ్ లో వచ్చేస్తుంది. చూసారా ఇప్పుడు మారిపోయింది. అలా ఏది కావాలంటే అది మనం ఇచ్చుకోవచ్చు. MLA మెథడ్ అంట ఇలా వస్తుంది. సో ఇదే బాగుంది కాబట్టి నేను ఇదే ఉంచేసుకుంటున్నాను. సో అంటే ఇలా కంప్లీట్ గా ఆ బుక్ నేమ్ ఏంటి, ఆ ఆథర్ ఎవరు పబ్లిష్ చేశారు, ఏ ఇయర్ లో పబ్లిష్ అయింది. సో ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో పాటు మనం ఒక బుక్ ని ప్రమోట్ చేసినట్టు కూడా అయిపోతుంది. అవునా కాదా? సో నవ్వే డేస్ ఏంటంటే ఏం తీసినా ప్రమోషన్ లేకుండా అవ్వట్లేదు. ఈవెన్ ఒక మూవీ తీసినా ప్రమోషన్ లేకుండా అవ్వట్లేదు. అప్పట్లో మనకి ఎలా ఉండేది? ఒక మూవీ చూస్తే ఆ మూవీ తీసేసే వాళ్ళు సింపుల్ గా పేపర్ లో అలా యాడ్ ఇచ్చుకునేవాళ్ళు. అది కూడా ఒక ప్రమోషనే. ఇప్పుడు సింపుల్ గా అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అని ఉంది. ఇప్పుడు వచ్చాం మనం అసలు కాన్సెప్ట్. నాకు ఎందుకు మనం బడి ఫిగర్స్ అన్ని ఇచ్చుకున్నాం అంటే ఇప్పుడు
టేబుల్ ఆఫ్ ఫిగర్స్ ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం. సో మీరు ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ కి ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఇందాక ఫస్ట్ పేజ్ లో ఇండెక్స్ మనం పెట్టుకున్నాం కదా, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్. ఇక్కడ ఏం చేసాం, ఓన్లీ హెడ్డింగ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేసుకున్నాం. ఇండెక్స్ చూసాం, ఓహో ఓకే ఈ హెడ్డింగ్ ఈ పేజ్ లో ఉంది, ఈ దీనికి సంబంధించిన మ్యాటర్ ఈ పేజ్ లో ఉందని మనకు తెలిసింది. సింపుల్ గా అక్కడికి వెళ్ళాం, కర్సర్ క్లిక్ చేసాం, డైరెక్ట్ గా ఆ పేజ్ లో జంప్ అయిపోయాం. అలా కాకుండా మనకి ఫిగర్స్ కూడా తెలియాలి. ఇక్కడ ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి, ఆ ఫిగర్స్ ఏ పేజెస్ లో ఉన్నాయి, అలానే ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, ఆ టేబుల్స్ ఏ పేజెస్ లో ఉన్నాయి, అవి కూడా కావాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేసేదే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ మాట. ఓకేనా, జస్ట్ మినిట్. అదొకసారి చెప్పుకునే ముందు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాం, ఫిల్ చేసేయండి. మనం ఇప్పటి వరకు ఏం ఇన్సర్ట్ చేసాం, టేబుల్ కంటెంట్ ఇన్సర్ట్ చేసాం, ఫుట్ నోట్ ఇన్సర్ట్ చేసాం, ఎండ్ నోట్ ఇన్సర్ట్ చేసాం, అవునా కాదా? సో ఇప్పుడు ఇన్సర్ట్ క్యాప్షన్ అంటే ఏంటంటే, ప్రతి డయాగ్రామ్ కి మనం ఒక క్యాప్షన్ ఇన్సర్ట్ చేస్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు డయాగ్రామ్స్, టేబుల్స్ ఇవన్నీ తీసుకున్నానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డయాగ్రామ్స్ తీసుకున్నాను, టేబుల్స్ తీసుకున్నాను, ఫార్ములాస్ తీసుకున్నాను, కానీ వాటికి క్యాప్షన్స్ ఇచ్చానా? క్యాప్షన్ అంటే ఏంటి, నేమ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ కి నార్మల్ గా అయితే మీరు టెక్స్ట్ బుక్స్ లో అబ్జర్వ్ చేస్తే ఫిగర్ 1 అని ఉంటుంది, కానీ మనం ఇవ్వలేదు కదా అలాగా. సో అలా ఫిగర్ 1, టేబుల్ 1, ఈక్వేషన్ 1 అలా ఇవ్వాలి అంటే మనం యూజ్ చేసేదే ఇన్సర్ట్ క్యాప్షన్ మాట. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఫిగర్ ఇదే కదా, మన డాక్యుమెంట్ లో చూస్తే ఫస్ట్ ఏం లేదు, ఈ ఫిగర్ ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ రిఫరెన్స్ ట్యాబ్ లో ఇన్సర్ట్ క్యాప్షన్ ఉంది చూడండి, ఇన్సర్ట్ క్యాప్షన్ క్లిక్ చేశాను. వెంటనే నాకు ఒక బాక్స్ ఓపెన్ అయింది, చూసారా? ఈ బాక్స్ లో ఏముందండి, ఫిగర్ 1 అని ఉంది ఆటోమేటిక్ గా. సో ఇది ఫిగరే కదా, సో నేను ఫిగర్ అనే తీసేసుకుంటున్నాను, మరి ఏం చేంజ్ చేయట్లేదు. ఓకే ఓకే అని ఇవ్వగానే చూడండి, నాకు ఫిగర్ కింద ఫిగర్ 1 అని వచ్చేసింది. అంటే నేను ఏం ఇంక్లూడ్ చేశాను, క్యాప్షన్ పెట్టుకున్నాను నా ఫిగర్ కి. అండ్ ఇక్కడ ఇదేంటి, ఫార్ములా కదా, ఫార్ములా అంటే ఈక్వేషన్. సో ఈక్వేషన్ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్ క్యాప్షన్ క్లిక్ చేశాను. అగైన్ ఇది ఫిగర్ 2 అని వచ్చేసింది చూడండి, అంటే మనం డైరెక్ట్ గా ఫిగర్ 1 ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఫిగర్ 2 అని తీసేసుకుంటుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లేబుల్ అని ఉంది చూడండి, ఇక్కడ బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈక్వేషన్ అని నేమ్ ఉంది నాకు. ఈక్వేషన్ అని నేమ్ ఉన్నప్పుడు నేను ఫిగర్ అని ఎందుకు తీసుకోవాలి? సో ఈక్వేషన్ అని తీసుకుంటాను. చూడండి ఇప్పుడు ఈక్వేషన్ 1 అని అయిపోయింది, అంటే ఇప్పటి వరకు మన ఈక్వేషన్స్ ఏవి నేమ్స్ ఇవ్వలేదు, సో అందుకే దీన్ని ఈక్వేషన్ 1 అని తీసుకుంటుంది. ఓకే క్లిక్ చేశాను, చూడండి ఈక్వేషన్ 1 అని వచ్చిందా? అలానే ప్రతి దానికి మనం అప్లై చేసుకుందాం. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం, టేబుల్. టేబుల్ సెలెక్ట్ చేసాం, ఇన్సర్ట్ క్యాప్షన్, ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ ఎందుకు మనం ఇవ్వాలి, డైరెక్ట్ గా ఇక్కడ టేబుల్ ఉంది కదా, సో టేబుల్ ని సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి టేబుల్ 1 అని వచ్చేసింది. ఇక్కడ మనకి పొజిషన్ కూడా అడుగుతుంది, అబోవ్ సెలెక్టెడ్ ఐటమా బిలో సెలెక్టెడ్ ఐటమా అని. అంటే ఆ నేమ్ ఎలా రావాలి అని. నేను అబోవ్ అనే ఉంచేసుకుంటాను, టేబుల్ అనేది నాకు పైనే రావాలి, సో అలానే నేను ఉంచేసుకున్నాను. ఓకే చూడండి టేబుల్ 1 అని వచ్చేసింది. అలా మనం ప్రతి దానికి నేమ్స్, క్యాప్షన్స్ అనేవి ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు డిజైన్ అంటే ఇది కూడా ఫిగర్ లోకే కదండి వస్తుంది. సో ఇన్సర్ట్ క్యాప్షన్ లోకి వెళ్ళాను, ఇక్కడ టేబుల్ తీసేసి ఫిగర్ పెట్టుకున్నాం. ఫిగర్ ఇప్పుడు చూడండి ఫిగర్ 2 అని వచ్చేసింది. ఎందుకు, ఆల్రెడీ మనం ఫస్ట్ పేజ్ లో ఫిగర్ 1 ఇచ్చాం అందుకు. ఓకే చూడండి ఫిగర్ 2 అని వచ్చేసింది. అలా ప్రతి దానికి మనం క్యాప్షన్స్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఇంకో టేబుల్ వచ్చింది, అంటే ఇప్పుడు ఏం రావాలండి, టేబుల్ 2 రావాలి, అవునా కాదా? సో అగైన్ ఫిగర్ తీసేసి నేను టేబుల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి టేబుల్ 2 వచ్చేసింది, ఎందుకంటే ఆల్రెడీ మనం టేబుల్ 1 అనేది ఇచ్చేసాం, టేబుల్ 2 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ 2 రావాలి కదా, సో ఈక్వేషన్ 2 సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ టేబుల్ వద్దు కదా, ఈక్వేషన్ పెట్టుకోండి, ఈక్వేషన్ 2. ఓకే చూసారా నేను ఏం సెలెక్ట్ చేశానో అదే వచ్చింది. సో కంప్లీట్ గా సెలెక్ట్ చేయాలి.
సెలెక్ట్ చేసేటప్పుడు మనం చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు, అలా అయితే కట్ అయిపోతుంది ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక ఫిగర్ లోకే వస్తుంది కదా నార్మల్ గా మన వర్డ్ ఆర్ట్ తీసుకున్నా గానీ. సో అగైన్ ఇన్సర్ట్ క్యాప్షన్, ఫిగర్ లోకి వెళ్తున్నాను, ఫిగర్ 3 వచ్చింది చూడండి. ఆటోమేటిక్ గా అది ఇంక్రీజ్ చేసేసుకుంటూ ఉంటుంది కౌంట్ ని. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫిగరే కదా, ఇన్సర్ట్ క్యాప్షన్, ఫిగర్ 4 వచ్చేసింది చూడండి డైరెక్ట్ గా. ఓకే, ఫిగర్ 4. నెక్స్ట్ పేజ్ లో ఇంకొక ఈక్వేషన్ పెట్టుకున్నాం కదా, సో ఈక్వేషన్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్ క్యాప్షన్. నాకు ఫిగర్ కాదు ఇది, టేబుల్ కూడా కాదు, సారీ. ఏంటిది, ఈక్వేషన్ క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ మేడం, హలో మేడం. ఓకే, ఈ టేబుల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ క్యాప్షన్, ఫిగర్ 6 అని వస్తుంది. ఫిగర్ 6 కాదు మనకి కావాల్సింది, టేబుల్ కావాలి. సో టేబుల్ 4, ఆల్రెడీ 3 టేబుల్స్ ఇచ్చేసాం కాబట్టి దీన్ని టేబుల్ 4 గా తీసుకుంది. ఓకే. అండ్ అగైన్ ఇది కూడా ఫిగర్ లోకి వస్తుంది కదా డిజైన్ అంటే, ఇన్సర్ట్ క్యాప్షన్. ఇదేంటండి, ఫిగర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫిగర్. ఓకే, ఫిగర్ 6 అని వచ్చింది చూడండి. అలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కి మనం నేమ్స్ అనేవి ఇచ్చేసుకున్నాం, ఐ మీన్ క్యాప్షన్స్ అనేవి ఇచ్చేసుకున్నాం. ఇచ్చామా కాదా? సో ఫైనల్ గా ఇదే అనుకుంటున్నాను. ఈక్వేషన్ కదండి, ఈక్వేషన్ అని ఇచ్చేసాను. ఓకే, డన్. ఇప్పుడు మనం అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు అన్ని క్యాప్షన్స్ కి నేమ్స్ ఇచ్చేసాం, ఫిగర్స్ కి నేమ్స్ ఇచ్చేసాం, టేబుల్స్ కి నేమ్స్ ఇచ్చేసాం, ఈక్వేషన్స్ కూడా నేమ్స్ ఇచ్చేసాం. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా అయితే మనకు వచ్చాయో ఇన్సర్ట్ టేబుల్ ఫిగర్స్ కూడా మనకు అలా రావాలి, అవునా కాదా? సో ఇక్కడ నేను కర్సర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇన్సర్ట్ క్యాప్షన్ పక్కన ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అని ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేశాను. సేమ్ ఇందాకలాగే మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ చూడండి, షో పేజ్ నెంబర్స్ అని నాకు క్లిక్ చేసే ఉంది. నేను ఇందాక ఏం చెప్పాను, షో పేజ్ నెంబర్స్ క్లిక్ లో లేకపోతే క్లిక్ చేసుకోమని చెప్పాను. ఆల్రెడీ చూడండి, ఇక్కడ తీసేస్తే మనకి పేజ్ నెంబర్స్ అనేవి కనిపించట్లేదు. సో పేజ్ నెంబర్స్ మనకు కావాలి కాబట్టి షో పేజ్ నెంబర్స్ ఎప్పుడు కూడా క్లిక్ చేసే ఉంచుకోవాలి. సో ఇప్పుడు 1 by 1 మనం తీసుకుందాం. ఫస్ట్ చూడండి, క్యాప్షన్ లేబుల్, ఈక్వేషన్ కావాలి. ఈక్వేషన్ కూడా మనం పెట్టుకున్నాం కదా. ఓకే, ఈక్వేషన్స్ వచ్చేస్తే చూడండి, అట్లాగే వెళ్ళాను. ఇప్పుడు ఈక్వేషన్ మనం పెట్టేసాం కదా, ఇప్పుడు ఏం పెట్టుకోవాలి, ఫిగర్ పెట్టుకుందాం. ఫిగర్ ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, చూడండి ఎన్ని ఫిగర్స్ తీసుకున్నా అన్ని ఫిగర్స్ వచ్చేసాయి. అగైన్ మళ్ళీ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ లోకి వెళ్ళాను. ఈక్వేషన్ అయిపోయింది, ఐ మీన్ ఫిగర్ అయిపోయింది, ఈక్వేషన్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, టేబుల్. ఒక్క నిమిషం, ఏమైంది చూద్దాం, గుర్తులేదు. ఏమేమయ్యాయండి, ఈక్వేషన్ అయింది, ఫిగర్ అయింది. ఓకే, ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్. మనకి ఏం మిగిలింది, ఇంకా టేబుల్ మిగిలింది కదా. సో టేబుల్ తీసుకున్నాను, ఓకే క్లిక్ చేశాను. చూడండి టేబుల్ వచ్చేసింది. అంటే మన
మన డాక్యుమెంట్ లో మనం ఓవరాల్ గా ఎన్ని ఈక్వేషన్స్ తీసుకున్నాం, ఎన్ని ఫిగర్స్ తీసుకున్నాం, ఎన్ని టేబుల్స్ తీసుకున్నాం, లైన్ గా వచ్చేస్తే దట్టు పేజ్ నెంబర్స్. పేజ్ నెంబర్ తో పాటు వచ్చేసాయి చూడండి. ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఫిగర్ 5 లోకి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, నేను ఇలా స్క్రోల్ చేసుకుని ఇలా ఫిగర్ 5 ఎక్కడ ఉందా బాబు అనుకుని ఇలా వెతుక్కుంటూ కూర్చోలేను కదా. అప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా ఫిగర్ 5 దగ్గరికి వెళ్ళి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తాను. చూడండి ఫిగర్ 5 వచ్చేసింది. నేనేం స్క్రోల్ చేయలేదు, నేనేం మార్చలేదు, నేనేమి డ్రాగ్ చేయలేదు, యారో మార్క్ కూడా క్లిక్ చేయలేదు. డైరెక్ట్ గా నేను ఏం చేశాను, సింపుల్ గా టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లో ఫిగర్స్ దగ్గరికి వెళ్ళాను, ఫిగర్ ని ఫైండ్ చేశాను. అవునా కాదా? అగైన్ మళ్ళీ ఈక్వేషన్ కావాలి, నాకు 4th ఈక్వేషన్ కావాలి. అగైన్ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేశాను. చూడండి 4th ఈక్వేషన్ కి వచ్చేసాం, ఈక్వేషన్ 4. ఇలా మనకు కావాల్సినట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఏం లేదు, మనం ఎలా ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టుకున్నామో అలాగే మన డాక్యుమెంట్ లో ఉన్న కంప్లీట్ ఫిగర్స్, టేబుల్స్, డయాగ్రామ్స్ ఏ ఉన్నా కానీ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అనేవి మనం అప్లై చేసేసుకోవచ్చు వాటి. ఓకేనా? దానికోసమే మనం ఇందాక కష్టపడి ఇవన్నీ పెట్టుకున్నాం. మీకు అందరికీ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇండెక్స్కి వెళ్ళిపోదాం అండి. ఇండెక్స్ అంటే ఏంటి అంటే సేమ్ మరి ఇలాగే మనం అప్లై చేసుకుంటాం, కాకపోతే ఇప్పటిదాకా మనం ఏం చేసాం, హెడ్డింగ్స్ కి పెట్టుకున్నాం. ఇవన్నీ ఏంటంటే హెడ్డింగ్స్, అలానే ఇవన్నీ ఫిగర్స్, ఈక్వేషన్స్, టేబుల్స్. అవునా కాదా? అలా మనం వర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. వర్డ్స్ కి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదో ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకుందాం అండి. ఆన్లైన్ అనే వర్డ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఆన్లైన్ అనే వర్డ్ కంప్లీట్ 10 పేజెస్ డాక్యుమెంట్ లో ఎన్నిసార్లు రిపీట్ అయిందో నాకు కావాలి. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందనే కంటే ఎన్ని పేజెస్ లో రిపీట్ అయిందో ఆ పేజ్ నెంబర్స్ నాకు తెలియాలి అనుకోండి. అప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి మార్క్ ఎంట్రీ అని ఉంది కదా, మార్క్ ఎంట్రీ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది. అదేంటి, కరెంట్ పేజ్ లో ఉంది కదా మార్క్ నేను సెలెక్ట్ చేసిన వర్డ్, అందుకే కరెంట్ పేజ్ హైలైట్ అయింది. ఇక్కడ మార్క్ ఆలు ఉన్నాయి చూడండి. మార్క్ అని క్లిక్ చేస్తే ఒక్క సింగిల్ పేజ్ లోనే మనకి తీసుకుంటుంది. అదే మార్క్ ఆల్ క్లిక్ చేశాను అనుకోండి, కంప్లీట్ ఈ డాక్యుమెంట్ లో ఏ పేజెస్ లో ఉన్నాయో అన్ని దగ్గరలో ఆన్లైన్ ని తీసుకుంటుంది. సో నేను ప్రెసెంట్ మార్క్ అని క్లిక్ చేస్తాను. మార్క్ అని క్లిక్ చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పారాగ్రాఫ్ మార్క్స్ అనేవి హైలైట్ అయిపోయి చూడండి. ఈ పారాగ్రాఫ్ మార్క్స్ హైలైట్ అయిపోయి వీటిని తీయాలంటే ఏం చేయాలండి, మనం ఎక్కడ చూసాం పారాగ్రాఫ్ మార్క్స్ ని, ఫస్ట్ మనం హోమ్ ట్యాబ్ చేసినప్పుడు చూసాం. అవునా కాదా? హోమ్ ట్యాబ్ లో మనం పారాగ్రాఫ్ మార్క్స్ చూసాం. సో నేను హోమ్ లోకి వెళ్తాను, అది హైలైట్ అయిపోయింది అనమాట. సో నేను దాన్ని డియాక్టివ్ చేసేస్తాను. చూడండి పారాగ్రాఫ్ మార్క్స్ పోయాయి. అగైన్ మళ్ళీ రిఫరెన్స్ లోకి వచ్చాం, అగైన్ ఇంకో వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను, డిజైన్ అని సెలెక్ట్ చేశాను. అగైన్ మార్క్ ఎంట్రీ. ఇప్పుడు నేను మార్క్ ఆల్ అని తీసుకుంటున్నాను, అంటే నాకు అన్ని పేజెస్ లో ఉన్న డిజైన్ రిపీటెడ్ వర్డ్స్ కావాలి. మళ్ళీ నాకు హైలైట్ అయిపోయింది పారాగ్రాఫ్ మార్క్స్. నేను మళ్ళీ హోమ్ లోకి వెళ్ళి దాన్ని డియాక్టివ్ చేసేసుకుంటాను. ఇలా ప్రతిసారి మనం మార్క్ చేసామంటే ఏంటి, అక్కడ మార్క్ సింబల్స్ వచ్చేస్తాయి. సో అందుకు మనం వాటిని తీసుకుంటున్నాం అనమాట, అంతే, ఇంకేం లేదు. అండ్ అగైన్ నేను ఇంకొక వర్డ్ ని సెలెక్ట్ చేసుకుంటాను. స్టైల్స్ అని చూడండి, దీన్ని సెలెక్ట్ చేశాను. రిఫరెన్స్ ట్యాబ్ లో మార్క్ ఎంట్రీ క్లిక్ చేశాను. స్టైల్స్ ఇప్పుడు నేను ఓన్లీ సింగిల్ మార్క్ ఇచ్చుకున్నాను. అగైన్ నాకు పారాగ్రాఫ్ మార్క్స్ వచ్చేసాయి. నేను వాటిని హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళి తీసేసుకుంటున్నాను. అగైన్ రిఫరెన్స్ ట్యాబ్ లోకి వచ్చాను, ఇంకొక వర్డ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బటన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ క్యాప్షన్ కాదు, మార్క్ ఎంట్రీకి వచ్చాను. మార్క్ ఎంట్రీ క్లిక్ చేశాను. ఈసారి మార్క్ ఆల్ చేసుకున్నాను.
అగైన్ పారాగ్రాఫ్ మార్క్స్ చేసే హోమ్లోకి వెళ్ళాను, తీసేసాను. అగైన్ రిఫరెన్స్ ట్యాబ్లోకి వచ్చాను, ఇంకొక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, వీడియో. అగైన్ మార్క్ ఎంట్రీకి వచ్చాను, సింగిల్ మార్క్ సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ పారాగ్రాఫ్ మార్క్స్ని తీసేస్తున్నాను, హోమ్లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్. అగైన్ రిఫరెన్స్ ట్యాబ్, ఇంకొక పేజ్లో ఇంకొక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలిమెంట్స్ అనేది చూడండి, దాన్ని సెలెక్ట్ చేశాను, మార్క్ ఎంట్రీ. ఈసారి మార్క్ కాల్ చేశాను. అగైన్ పారాగ్రాఫ్ మార్క్స్ వచ్చి హోమ్లోకి వెళ్ళాను, ఆ పారాగ్రాఫ్ మార్క్స్ని తీసేశాను. అగైన్ అదే పేజ్లో ఇంకొక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫుట్టర్ అని చూడండి, ఫుట్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ రిఫరెన్స్ ట్యాబ్లో మార్క్ ఎంట్రీ. ఇక్కడ ఈసారి మార్క్ కాల్ చేస్తున్నాను. పారాగ్రాఫ్ మార్క్స్ వచ్చి హోమ్ పేజ్లోకి వెళ్ళాను, తీసేశాను. అండ్ అగైన్ మనం వేరే పేజ్లో ఇక్కడ చూస్ అనే వర్డ్ ఉంది కదా, చూస్ అనే వర్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళాను, మార్క్ ఎంట్రీ చేసుకున్నాను. ఈసారి మార్క్ సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ పారాగ్రాఫ్ మార్క్స్, హోమ్ ట్యాబ్, పారాగ్రాఫ్ని డీయాక్టివ్ చేసుకున్నాను. అగైన్ వేరే దగ్గర ఇంకొక వర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అప్లై అని చూసారా, అప్లైని సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ ట్యాబ్, మార్క్ ఎంట్రీ. ఈసారి నేను జస్ట్ మినిట్, అది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నట్టుంది. బటన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, మార్క్ ఎంట్రీ, మార్క్ సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ పారాగ్రాఫ్ మార్క్స్ వచ్చేసి హోమ్, పారాగ్రాఫ్ మార్క్స్ని డీయాక్టివ్ చేసేసాను. అగైన్ వేరే వర్డ్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాను. గ్రాఫిక్స్ అని చూడండి, గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ ట్యాబ్, మార్క్ ఎంట్రీ. ఈసారి మార్క్ కాల్ అని ఇచ్చుకున్నాను. అండ్ దీన్ని క్లోజ్ చేసుకొని హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ని రిమూవ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మ్యాచ్ అని ఉంది కదా, మ్యాచ్ని సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ ట్యాబ్లో మార్క్ ఎంట్రీలోకి వెళ్ళి మార్క్ ఎంట్రీ చేసుకున్నాను. ఈసారి మార్క్ కాల్ తీసుకున్నాను, క్లోజ్ చేశాను. హోమ్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ సింబల్ని తీసేసాను. అండ్ అగైన్ ఇంకొక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఎక్కువ వర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ వర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకు అర్థం అవుతుంది కాన్సెప్ట్. ఓకేనా? రోని సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళాను, మార్క్ ఎంట్రీ. ఈసారి నేను మార్క్ కాల్ ఇచ్చుకున్నాను, క్లోజ్ చేశాను. హోమ్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ తీసేసాను. అండ్ అగైన్ క్లిక్ అనే వర్డ్ని సెలెక్ట్ చేశాను. రిఫరెన్స్లోకి వెళ్ళాను, మార్క్ ఎంట్రీ. ఈసారి సింగిల్ మార్క్ ఇచ్చుకున్నాను, క్లోజ్ చేశాను. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్స్ని తీసేసాను. అండ్ అగైన్ ఫైనల్గా ఒక వర్డ్ తీసుకుందాం, కీప్ అనే వర్డ్ తీసుకుందాం. సో ఇప్పుడు రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళాను, మార్క్ ఎంట్రీ, మార్క్ కాల్ క్లిక్ చేసుకున్నాను, క్లోజ్ చేసేసాను. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ మార్క్స్ తీసేసాను. ఆల్మోస్ట్ మనం చాలా వరకు సెలెక్ట్ చేసేసాం కదా. ఇప్పుడు చూద్దాం, మనం దేనికైతే మార్క్ కాల్ ఇచ్చామో అది రిపీటెడ్ పేజ్ నెంబర్స్ని చూపిస్తుంది. దేనికైతే సింగిల్ మార్క్ ఇచ్చామో అది ఏం చేస్తుందంటే సింగిల్ పేజ్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ నేను కర్సర్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇండెక్స్ అని ఉంది కదా, దాని పక్కన ఇన్సర్ట్ ఇండెక్స్ మీద క్లిక్ చేశాను. ఇన్సర్ట్ ఇండెక్స్ మీద క్లిక్ చేయగానే నాకు కాలమ్స్ 2 కావాలా 1 కావాలా అని అడుగుతుంది. మీకు ఆల్రెడీ నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఫస్ట్ ప్రెసెంట్ 1 పెట్టుకుందాం, తర్వాత టీ పెట్టి చూద్దాం. ఇక్కడ చూడండి, రైట్ అలైన్ పేజ్ నెంబర్స్ అనేది మనకి హైలైట్ అవ్వలేదు, అందుకు మనకి ఇక్కడ పేజ్ నెంబర్స్ కనిపించట్లేదు. సో నేను ఏం చెప్పాను, ఇది ఖచ్చితంగా హైలైట్ చేసుకోవాలి అని చెప్పాను. సో హైలైట్ చేసుకోండి. చూడండి, పేజ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. చూడండి, మనం సెలెక్ట్ చేసిన వర్డ్స్ అన్ని పేజ్ నెంబర్స్ తో సహా వచ్చేసాయి. అంటే బటన్ అనే వర్డ్ కి మనం మార్క్ కాల్ ఇచ్చాం కాబట్టి ఎన్ని పేజెస్ లో అది రిపీట్ అయిందో ఆ పేజ్ నెంబర్స్ అన్ని మనకు చూపించేస్తుంది. అదే చూస్ కి మనం సింగిల్ మార్కే ఇచ్చాం అంటే ఒక్కసారి రిపీట్
సెలెక్టెడ్ చూపించింది. అదే మార్క్ ఆల్ ఇస్తే దీనికి కూడా కంప్లీట్ పేజ్ నెంబర్స్ చూపించేది. అలా మనం దేనికి మార్క్ ఇచ్చామో అది ఓన్లీ సింగిల్ పేజ్ని చూపించింది. మార్క్ ఆల్ ఇచ్చినవి మాత్రం రిపీట్ అయిన పేజ్ నెంబర్స్ చూపించింది. చూసారా? ఇలా మనం అందులో ఉన్న వర్డ్స్ని రిపీటెడ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, రిపీటెడ్ వర్డ్స్ రిపీటెడ్ పేజ్ నెంబర్స్ లో ఎన్ని ఉన్నాయి అనేది ఆ పేజ్ నెంబర్స్ తో పాటు కావాలన్నప్పుడు యూజ్ చేసేది మనం మార్క్ ఎంట్రీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? మీకు అందరికీ మార్క్ ఎంట్రీ అర్థమయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే బటన్ ని మనం ఎన్ని పేజెస్ లో రిపీట్ అయిందో చూస్తున్నాం. ఓకేనా? అలానే చూజ్ ని సింగిల్ పేజ్ లోనే ఇచ్చాం, అందుకు సింగిల్ పేజ్ చూపించింది. యాక్చువల్ గా చూజ్ కూడా రిపీట్ అయింది, కానీ మనం ఏం సెలెక్ట్ చేసాం? మార్క్ సెలెక్ట్ చేసాం. మార్క్ ఆల్ సెలెక్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ బటన్కి వచ్చినట్టుగానే రిపీటెడ్ పేజ్ నెంబర్స్ వచ్చేవి. కానీ ఏం చేసాం మనం? మార్క్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఒక్క పేజ్ నెంబరే చూపిస్తుంది. సో అలా మార్క్ ఆల్ యూజ్ చేసుకొని మన రిపీటెడ్ డేటాని రిపీటెడ్ వర్డ్స్ పేజ్ నెంబర్స్ ని చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ కంట్రోల్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ అవ్వదండి. ఇక్కడ జస్ట్ పేజ్ నెంబర్స్ చూసుకోవడానికి మాత్రమే. ఓకేనా? ఓకే, ఇది మార్క్ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ మనం మార్క్ సైటేషన్కి వెళ్దాం. మార్క్ సైటేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం మార్క్ ఎంట్రీలో ఏం చేసామండి? వర్డ్స్కి రిపీటెడ్ పేజ్ నెంబర్స్ని చూసాం కదా. ఇప్పుడు నార్మల్గా ఒక కేటగిరీ వచ్చి ఆ కేటగిరీలో ఉన్న వర్డ్స్ మనకు కావాలి అనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం యూజ్ చేసేదే మార్క్ సైటేషన్ అనమాట. సో ఇప్పుడు ఆ మార్క్ సైటేషన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను, చూడండి. మళ్ళీ మనం పేజ్లోకి ఎంటర్ అయిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్లో అనే కేటగిరీ తీసుకొని నేను ఆ ఎంఎస్ వర్డ్ కేటగిరీలో డిఫరెంట్ వర్డ్స్ అనేవి ఫైండ్ చేయాలి, ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఎంఎస్ వర్డ్ని ఏదో ఒకటి, ఎంఎస్ వర్డ్లో మనకి ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ డాక్యుమెంట్ ఉంటుంది, హెడర్ ఉంటుంది, ఫుటర్ ఉంటుంది. సో ఇవే సెలెక్ట్ చేసుకుంటున్నాను. డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సో డాక్యుమెంట్ అని సెలెక్ట్ చేసుకుని మార్క్ సైటేషన్ క్లిక్ చేశాను. ఇప్పుడేంటి, ఈ డాక్యుమెంట్ని నేను ఒక కేటగిరీలో పెట్టాలి, అవునా కాదా? సో ఆ కేటగిరీస్ ఇక్కడ మనకు ఉంటాయి. నేను ఏ కేటగిరీలో పెడదాం అనుకున్నాను? ఎంఎస్ వర్డ్ కేటగిరీ కదా. సో ఇలా కిందకి వెళ్తే మనకి ఇక్కడ ఎంఎస్ వర్డ్ అని చూడండి. సో ఎంఎస్ వర్డ్ క్లిక్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది ఎంఎస్ వర్డ్ కేటగిరీలో నేను చూపించాలనుకుంటున్నాను ఇండెక్స్లో. సో నేను మార్క్ ఆల్ పెడతాను. డాక్యుమెంట్ ఎన్ని పేజెస్లో వచ్చాయో అవన్నీ కూడా ఎంఎస్ వర్డ్ కేటగిరీలోకి వచ్చేయాలి. మార్క్ ఆల్ చేయగానే మీకు మళ్ళీ తెలిసిన కాన్సెప్టే, మనకి పారాగ్రాఫ్ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో అగైన్ మళ్ళీ హోమ్లోకి వెళ్తాం, దాన్ని తీసేసుకుంటాం. సేమ్ కాన్సెప్ట్, ఒక్క కేటగిరీ ఒక్కటే మనకి ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. అగైన్ కీవర్డ్ కూడా ఎంఎస్ వర్డ్లోకి వస్తుంది కాబట్టి కీవర్డ్ని తీసుకొని అగైన్ రిఫరెన్స్ ట్యాబ్లోకి వెళ్ళాను. మార్క్ సైటేషన్ కేటగిరీ ఎంఎస్ వర్డే ఉంది కదా, నేనేం సెలెక్ట్ చేయట్లేదు. సరే మార్క్ అని ఇస్తున్నాను, క్లోజ్ చేశాను, హోమ్లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ సింబల్ తీసేసాను. అగైన్ ఎంఎస్ వర్డ్లోనే స్టైల్స్ వస్తాయి రావా. సో అగైన్ రిఫరెన్స్లోకి వెళ్ళాను, మార్క్ సైటేషన్లో ఎంఎస్ వర్డే ఉంది. సో మార్క్ ఆల్ చేశాను, క్లోజ్ చేసేసాను, హోమ్లోకి వెళ్ళి పారాగ్రాఫ్ సింబల్ అనేది తీసేసాను. అగైన్ మళ్ళీ ఓకే, అవి సరిపోతాయి ఎంఎస్ వర్డ్ కేటగిరీలో నాకు. ఇప్పుడు ఇంకొక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటాను, డిజైన్ తీసుకుంటాను. డిజైన్ తీసుకొని ఇది ఎంఎస్ ఎక్సెల్ కేటగిరీలో పెట్టాలనుకుంటున్నాను. అగైన్ రిఫరెన్స్లోకి వెళ్ళి పవర్ పాయింట్ కేటగిరీలో పెట్టాలనుకుంటున్నాను. డిజైన్లో మార్క్ ఎంట్రీలోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నాను చూడండి, కేటగిరీ మనం చేంజ్ చేయాలి కదా. నార్మల్గా ఇక్కడ కేటగిరీ లేదండి ఎంఎస్ పవర్ పాయింట్ అని. అప్పుడు నేను ఏం చేస్తాను, నా ఓన్గా కేటగిరీ క్రియేట్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూసారా కేటగిరీ అని ఉంది. ఈ కేటగిరీ మీద క్లిక్ చేయండి. మీకు ఇవన్నీ కేటగిరీస్ అయిపోను నెంబర్స్ కనిపిస్తాయి కిందకి స్క్రోల్ చేస్తే. చూడండి డౌన్ స్క్రోల్ చేస్తే నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ 11th నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయాలి? రీప్లేస్ విత్ 11 అని అడుగుతుంది. 11 ప్లేస్ లో ఏం పెట్టాలి అని అడుగుతుంది. అక్కడ నేను ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ పీపీటీ అని ఇచ్చేసాను. ఓకే, రీప్లేస్ అని క్లిక్ చేశాను. అదిగోండి 11 ప్లేస్ లో ఎంఎస్ పీపీటీ వచ్చిందా? ఓకే, ఇప్పుడు నాకు ఎంఎస్ పీపీటీ వచ్చింది చూడండి. ఎంఎస్ పీపీటీ నేను డౌన్ కి డ్రాగ్ చేస్తే ఎంఎస్ పీపీటీ వచ్చిందా? సో ఎంఎస్ పీపీటీ కేటగిరీ ఇచ్చుకున్నాను. ఇప్పుడు నేను మార్కాల్ క్లిక్ చేసుకున్నాను, క్లోజ్ చేసేసాను. ఎంఎస్ పీపీటీ కేటగిరీలో మార్కాలు వెళ్ళిపోయింది. అగైన్ హోమ్ లోకి వెళ్ళాను, పారాగ్రాఫ్ మార్క్ ని తీసేసుకున్నాను. అలా కేటగిరీస్ కూడా మనం డిఫరెంట్వి క్రియేట్ చేసుకోవచ్చు. అట్లానే ఎంఎస్ పవర్ పాయింట్ లో మనకి ఇంకా ఏముంటాయి? ఎంఎస్ పవర్ పాయింట్ లో మనం పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు కదా. సో పిక్చర్ ని సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ a minute. ఓకే, థీమ్స్ పెట్టుకోవచ్చు కదా. థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. రిఫరెన్స్ లోకి వెళ్ళాను, మార్క్ సైటేషన్ క్లిక్ చేశాను. ఎంఎస్ పీపీటీ అని చూడండి, మార్క్ క్లిక్ చేశాను, క్లోజ్ చేసేసాను. అగైన్ హోమ్, అగైన్ పారాగ్రాఫ్ మార్క్స్ తీసేసాను. సో ఇప్పుడు 2 కేటగిరీస్ ని ఎంఎస్ పవర్ పాయింట్ లో పెట్టేస్తాం. ఇంకొక కేటగిరీ చేసేద్దాం. ఇంకొక కేటగిరీ ఏంటి? ఏదో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ తీసుకుందాం. రూల్స్ లో మనకి ఏంటి? హెడరు, సైడ్ బార్ ఇవన్నీ రూల్స్ లో పెట్టాలనుకున్నాను అనుకోండి. హెడ్ అని క్లిక్ చేశాను, రిఫరెన్స్, ఇక్కడ మనకి డైరెక్ట్ గా రూల్స్ ఉంటుంది. మార్క్ సైటేషన్, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. వాడు ఇచ్చిన డిఫాల్ట్ నేను రూల్స్ లో పెట్టాలనుకుంటున్నాను. రూల్స్ క్లిక్ చేశాను, మార్క్ ఆల్ క్యాన్సిల్ చేసేసాను. హోమ్, పారాగ్రాఫ్ మార్క్స్ తీసేసాను. అగైన్ ఇంకొక రూల్స్ కేటగిరీలోని ఇంకొక వర్డ్ ఇచ్చుకుందాం. రూల్స్ లో సైడ్ బార్ కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. సైడ్ బార్ క్లిక్ చేశాను, రిఫరెన్స్, మార్క్ సైటేషన్, రూల్స్ లోనే ఉంది కదా, మార్క్ ఆల్ క్లిక్ చేశాను, క్లోజ్ చేసేసాను. హోమ్ ట్యాబ్, పారాగ్రాఫ్ సింబల్ ని తీసేసాను. ఓకే, ఇప్పుడు నేను 3 కేటగిరీస్ తీసుకున్నానండి. ఏంటి? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, రూల్స్. సో ఆ కేటగిరీలో మనం సెలెక్ట్ చేసుకున్న వర్డ్స్ ఏ పేజెస్ లో ఉన్నాయో ఇప్పుడు అగైన్ నేను రిఫరెన్సెస్ లోకి వెళ్ళాను. ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్ అన్నాను చూడండి. అథారిటీస్ అంటే ఆ అథారిటీలో ఉండే వర్డ్స్ అనమాట మనం తీసుకున్నాం. ఇప్పుడు అథారిటీస్ ఒక్కొక్కటి వచ్చేస్తాయి చూడండి. ఇక్కడ చూడండి యూజ్ ప్యాసిమ్ అని ఉంది కదా, ఇక్కడ మాత్రం యూజ్ ప్యాసిమ్ అనేది మనం తీసేయాలి. ఎందుకంటే మనం యూజ్ ప్యాసిమ్ అని ఉంటే యూజ్ ప్యాసిమ్ అనే వస్తుంది, ఇక్కడ నెంబర్స్ రావు. చూడండి నేను యూజ్ ప్యాసిమ్ పెడితే ఇక్కడ యూజ్ ప్యాసిమ్ అని వచ్చేస్తుంది. అదే నేను తీసేస్తే నెంబర్స్ వస్తుంది. సో ఎప్పుడు కూడా మనం ఇన్సర్ట్ మార్క్ సైటేషన్ లో మాత్రం యూజ్ ప్యాసిమ్ అనేది మనం హైలైట్ చేయకూడదు. ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఆల్ కేటగిరీస్ చూపిస్తుంది. కేసెస్, రూల్, మన రూల్స్ తీసుకున్నాం కదా, అలాగే ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ వర్డ్ తీసుకున్నాం, అవన్నీ వస్తాయి అనమాట. ఓకే క్లిక్ చేశాను. చూడండి రూల్స్ లో హెడర్, సైడ్ బార్ తీసుకున్నాం. అలానే ఎంఎస్ వర్డ్ లో డాక్యుమెంట్, కీబోర్డ్, స్టైల్స్ తీసుకున్నాం. ఎంఎస్ పీపీటీలో డిజైన్, థీమ్ తీసుకున్నాం. అంటే ఏంటి? మనం వర్డ్స్ ఎక్కడ రిపీట్ అవుతున్నాయో తీసుకుంటున్నాం, కాకపోతే వాటికి ఒక కేటగిరీ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మన బుక్ ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి తెలియాలి, ఓహో రూల్స్ లో ఈ కేటగిరీస్ ఉన్నాయా, అవి ఇక్కడిక్కడ రిపీట్ అయ్యాయా. అలానే ఈ ఎంఎస్ వర్డ్ కేటగిరీలో ఈ వర్డ్స్ ఉన్నాయి, ఇవి ఇక్కడిక్కడ రిపీట్ అయ్యాయి. అలానే ఎంఎస్ పీపీటీ కేటగిరీలో అంటే ఏంటి? కేటగిరీస్ తో పాటు మనం వర్డ్స్ కి రిపీటెడ్ గా చూసుకోవడానికి. ఇది నార్మల్ గా వితౌట్ కేటగిరీ చేసాం, ఇది విత్ కేటగిరీ చేసాం అనమాట. అర్థమైందా? అది ద డిఫరెన్స్ బిట్వీన్ మార్క్ ఎంట్రీ అండ్ మార్క్ సైటేషన్ ఏంటంటే వితౌట్ కేటగిరీ మనం వర్డ్స్ కౌంట్ ని చూసుకుంటాం, వర్డ్స్ రిపీటేషన్. అదే విత్ కేటగిరీ, ఒక కేటగిరీలో ఉన్న డిఫరెంట్ వర్డ్స్ ఎలా రిపీట్ అయ్యాయో చూడడానికి అదే కేటగిరీలో మనం పెట్టుకొని చూసుకుంటాం అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా? ఇది రిఫరెన్స్ ట్యాబ్ అండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, క్రాస్ రిఫరెన్స్ మనకి ఇన్సర్ట్ లో వస్తే
అది రిఫరెన్స్ ట్యాబ్ లో వస్తుంది. నేను రిపీట్ చేస్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు క్రాస్ రిఫరెన్స్ చేసుకుందాం. ఈ క్రాస్ రిఫరెన్స్ ముందు ఎందుకు చెప్పలేదు అంటే, క్రాస్ రిఫరెన్స్ తెలియాలంటే మనకు ఖచ్చితంగా బుక్ మార్క్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలియాలి. మనకు బుక్ మార్క్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలిసిపోయింది. అలానే టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలియాలి. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా ఇప్పుడు మనకు తెలిసింది. సో ఇప్పుడు ఇలానే టేబుల్ ఆఫ్ ఫిగర్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలియాలి. సో అది కూడా మనం ఇప్పుడు చూసాం. సో ఇప్పుడు మనం క్రాస్ రిఫరెన్స్ చూద్దాం. క్రాస్ రిఫరెన్స్ చూసే ముందు బుక్ మార్క్స్ కూడా ఒకసారి మనం పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం ఇక్కడ అన్ని చేసాం కానీ బుక్ మార్క్స్ పెట్టలేదు కదా. సో బుక్ మార్క్స్ అనేది పెట్టుకుందాం. నార్మల్గా ఈ హెడ్డింగ్స్కే నేను బుక్ మార్క్స్ పెట్టేస్తాను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను బుక్ మార్క్ ఎలా పెట్టుకోవాలా అని. మీకు గుర్తుందని అనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ చేస్తాను చూడండి. ఇక్కడ ఇన్సర్ట్ లో మనం చేసాం నిన్న. బుక్ మార్క్ కి లింక్ కి డిఫరెన్స్ ఏంటో కూడా మీకు చెప్పాను. బుక్ మార్క్ అంటే అదే డాక్యుమెంట్ లో ఏదైనా మనం ఫాస్ట్ గా ఓపెన్ అవ్వాలంటే బుక్ మార్క్ లో దాన్ని సేవ్ చేసుకుంటాం. లింక్ అంటే ఒక వర్డ్ కి లింక్ ఇచ్చేసి వేరే డాక్యుమెంట్ ని ఓపెన్ చేసుకోవడానికి వర్డ్ కి లింక్ ఇస్తాం. సో ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ కే బుక్ మార్క్స్ ఇచ్చేస్తాను. సెలెక్ట్ చేశాను, బుక్ మార్క్ లోకి వెళ్ళాను, ఎంఎస్ వర్డ్. ఓకే, జస్ట్ మినిట్. ఆల్రెడీ మన హెడ్డింగ్స్ కి ఇచ్చేసాం కదా, అందుకు అది తీసుకోవట్లేదు అనుకుంటాను. ఎంఎస్ వర్డ్. ఓకే, మనం ఆల్రెడీ హెడ్డింగ్స్ పెట్టేసాం కాబట్టి బుక్ మార్క్స్ తీసుకోవట్లేదు. డాక్యుమెంట్ అని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మార్క్ డాక్యుమెంట్ చూడండి తీసుకుంటుంది. యాడ్ చేసేసాను. డాక్యుమెంట్ కి బుక్ మార్క్ ఇచ్చేసాను. ఓకేనా. అండ్ ఎంఎస్ ఎక్సెల్ లో రీడింగ్ వ్యూ అని తీసుకుందాం. బుక్ మార్క్ లోకి వెళ్ళాం, రీడింగ్ వ్యూ. ఓకే, రీడింగ్ వ్యూ. ఇక్కడ మనం ఎలా ఇచ్చామో అలానే తీసుకోవాలి. ఎప్పుడు కూడా బుక్ మార్క్ లో మీరు ఇచ్చేటప్పుడు స్పేస్ తీసుకోదండి. అది ఇక్కడ స్పేస్ ఉన్నా కానీ ఇక్కడ మనం స్పేస్ బదులు అండర్ స్కోర్ ఇవ్వాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. అండర్ స్కోర్ ఇస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. రీడింగ్ వ్యూకి నేను స్పేస్ ఇచ్చాను కదా, ఇందాక ఎంఎస్ వర్డ్ కూడా అందుకే తీసుకోలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, డైరెక్ట్ గా ఎంఎస్ ఎక్సెల్ తీసేసుకుందాం. రీడింగ్ వ్యూ ఎంఎస్ ఎక్సెల్ సెలెక్ట్ చేశాను, బుక్ మార్క్ పెట్టేస్తున్నాను. చూడండి, ఎంఎస్ అండర్ స్కోర్ ఎక్సెల్. ఓకే, బుక్ మార్క్ యాడ్ చేసేసాను. ఇప్పుడు డైరెక్ట్ గా ఎంఎస్ ఎక్సెల్ కి నేను బుక్ మార్క్ ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి, ఎంఎస్ పవర్ పాయింట్. ఎంఎస్ పవర్ పాయింట్ సెలెక్ట్ చేశాను, బుక్ మార్క్ లోకి వెళ్ళాను, ఎంఎస్ అండర్ స్కోర్ పవర్ పాయింట్. ఓకే, అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ కూడా బుక్ మార్క్ ఇచ్చేసాను. అలానే నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి, ఎంఎస్ యాక్సెస్. బుక్ మార్క్ లోకి వెళ్ళాను, ఎంఎస్ యాక్సెస్. ఓకే, యాడ్ చేసేసాను బుక్ మార్క్ ని. సో ఇలా నేను బుక్ మార్క్స్ ని కూడా యాడ్ చేసేసుకున్నాను. 4 హెడ్డింగ్స్ కే తీసుకున్నాను, సరిపోతుంది. టేబుల్ ఆఫ్ కంటెంట్స్, రిఫరెన్స్ ట్యాబ్ లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ పెట్టేసాం, టేబుల్ ఆఫ్ ఫిగర్స్ పెట్టేసాం. ఇప్పుడు క్రాస్ రిఫరెన్స్ అంటే ఏంటో చూడండి. క్రాస్ రిఫరెన్స్ అంటే ఏంటంటే, మనం క్రాస్ రిఫరెన్స్ ని మీరు కొన్నిసార్లు బుక్స్ లో అబ్జర్వ్ చేస్తే క్రాస్ రిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే, ఒక పేజ్ లో నేను ఇలా ఒకే రిపీటెడ్ పిక్చర్ ని, ఇదే పిక్చర్ ఉందనుకోండి, ఇదే రిపీటెడ్ పిక్చర్ ని 100 పేజెస్ ఆఫ్ బుక్స్ లో ఫస్ట్ పేజ్ లో ఉన్న పిక్చర్ ని 4th పేజ్ లో పెట్టాలి. మళ్ళీ అదే పిక్చర్ ని 8th పేజ్ లో పెట్టాలి, అదే పిక్చర్ ని 11th పేజ్ లో పెట్టాలి, అదే పిక్చర్ ని 25th పేజ్ లో పెట్టాలనుకోండి. ఎవ్రీ టైం నేను పిక్చర్ ని ఇక్కడ ఫిట్ చేసే కంటే సింపుల్ గా ఇది ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఫస్ట్ ఫిట్ చేసేసాను ఈ ఫిగర్ ని. ఇప్పుడు నేను మళ్ళీ 5th పేజ్ లో ఇదే ఫిగర్ ని పెట్టాలన్నప్పుడు అది పెట్టకుండా సింపుల్ గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సి ఆన్ ఫిగర్ 1 అని ఇచ్చేస్తాడు సింపుల్ గా బుక్స్ లో చూస్తే. అంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ నేను ఇక్కడ ఫిగర్ ని పెట్టలేను, సేమ్ ఫిగరే కదా, నువ్వు ఫిగర్ 1 లో చూసుకో అని అంటాడు.
సో అలా ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసేదే క్రాస్ రిఫరెన్స్ అండి. ఈ టేబుల్ కూడా నేను రిపీట్ చేయాలన్నా అంతే. ఇదే టేబుల్ ని నేను ఇలా రిపీట్ చేసుకోకుండా 10th పేజ్ లోకి వెళ్ళి సి ఆన్ టేబుల్ 2 అని ఇచ్చేయచ్చు. అంటే ఇదే ఇక్కడ మ్యాటర్ కి సంబంధించి ఈ టేబుల్ మళ్ళీ రావాలి. కానీ నేను రిపీట్ చేయకుండా సి ఆన్ టేబుల్ 2 అని ఇచ్చేస్తే అక్కడ టేబుల్ టీ మీద క్లిక్ చేయగానే మనకు టేబుల్ 2 మీదకి వెళ్ళిపోతుంది. నార్మల్ గా ఆఫ్లైన్ పేజెస్ అనుకోండి మనం వెతుక్కుంటాం టేబుల్ 2 దగ్గరికి. అదే ఆన్లైన్ లో అయితే ఇందాక మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే ఆ టేబుల్కి వెళ్ళిపోతుంది. అలా ఎలా అరేంజ్ చేయాలనేది మనం క్రాస్ రిఫరెన్స్ లో ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఈ క్రాస్ రిఫరెన్స్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఎందుకంటే టైం లేదు, సడన్ గా మీటింగ్ ఆగిపోతుంది, మళ్ళీ క్లాస్ అర్థం కాదు. ఒకసారి నేను స్క్రీన్ ఇది సేవ్ చేసుకొని ఉంచుకుందాం. రేపు క్లాస్ స్టార్ట్ అవగానే మనం క్రాస్ రిఫరెన్స్ చెప్పుకుందాం. ఒకసారి ఇప్పుడు